క్రీస్తునందు ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ ప్రత్యేకమైన పాఠాన్ని వినటానికి, దేవుని యొక్క మహాబలాన్ని, ఆయన జ్ఞానాన్ని, ఆయన చేతి కార్యక్రమాలని తెలుసుకునే ఈ గొప్ప ఎపిసోడ్స్లో ఆసక్తితో ఆయన మహిమైశ్వర్యాన్ని చూడడానికి వచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఎపిసోడ్లో కూడా మరిన్ని ఆసక్తికరమైన విషయాలను, అటు శాస్త్రపరమైనవి అలాగే బైబిల్ పరమైనవి, దేవుని మనస్సులోంచి వచ్చిన సంగతులను గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, బైబిల్ కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథం అయినప్పటికీ నేడున్న అత్యాధునిక శాస్త్రాలను మించి బైబిల్ మాట్లాడగలుగుతుంది అంటే బైబిల్ యొక్క విశిష్టత ఏంటో ఇప్పటికీ ఈ ప్రపంచం గుర్తించాలి. కానీ ప్రపంచం గుర్తించేటట్లుగా మనిషి బైబిల్ని అంత ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోకపోవటం వలన బైబిల్ అణగదొక్కబడుతుంది. బైబిల్ ఒక మత గ్రంథంగా, ఒక తప్పుడు చూపుతో చూడబడుతుంది ప్రపంచవ్యాప్తముగా. క్రైస్తవ దేశమైన అమెరికా లాంటి దేశాలలోనే బైబిల్ని బ్యాన్ చేశారు అంటే అది ఎంత విచారకరమైన విషయం. దీనిని బట్టి అమెరికన్స్కి ఎంత మరి అజ్ఞానముతో వాళ్ళు నిండిపోయారు అన్నది, బైబిల్ పైన సరైన అవగాహన వాళ్ళకు లేకపోవటం వలన తమ పిల్లల పాఠ్యపుస్తకాల్లో నుంచి తీయటం కానివ్వండి, బైబిల్ని చివరికి బ్యాన్ చేయాలి అని ఒక దారుణమైన పరిస్థితిలోనికి ప్రపంచ క్రైస్తవ దేశాలు వెళ్ళిపోయి అంటే అలాంటి వారికి బుద్ధి చెప్పాలి. అందుకే ఈరోజు భారతదేశంలో ఈ విశ్వవిద్యాలయం ద్వారా, అల్పులైన మన ద్వారా ఈరోజు ఈ మహాజ్ఞాన సంగతులను దేవుడు మన కోసం భద్రపరిచిన ఈ విశేషమైన జ్ఞానవాక్కులను ఇన్ని వేల సంవత్సరాల తరువాత మనం చదువుతూ ఈ ప్రపంచానికి చూపిస్తూ బైబిల్ యొక్క గొప్పతనాన్ని మరలా నిరూపించే భాగ్యం ఈ తరంలో మనకు దక్కినందుకు మనం అంతా ఎంతగానో ధన్యులుగా ఎంచుకోవాలి. ఓకే, దేవాది దేవుడు ఈ మహా విశ్వాన్ని కలుగ చేయటానికి గల మూలం మనిషి అన్నది మనకు తెలుసు. నిజంగా ఆదికాండం 1వ అధ్యాయం విశ్వ నిర్మాణంతో ఆరంభమైంది. ఈ విశ్వాన్ని ఎలా నిర్మించాడు అని చెప్పటంలో ఆదికాండం తొలి అధ్యాయం మరి తొలి వచనాన్ని మనం చూడగలిగితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. చూడండి, ఇది చాలా మరి ప్రత్యేకత సంతరించుకున్న మాట. అంటే దేవుడు తన విజ్ఞానాన్ని ఆరంభించటమే ఒక ఉన్నతమైన మాట చేత, ఒక శాస్త్రాతీతమైన మాట చేత, ఒక మహోన్నతమైన మాట చేత, వాక్యం చేత ఆయన బైబిల్ని ప్రారంభించాడు. ఆ మాట మనం చదువుకున్న మాట, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను అంటున్నాడు. చూడండి, అంటే ప్రారంభంలో రెండిటికి ప్రధానమైన స్థానాలు దేవుడు కల్పించినట్లుగా చెబుతున్నాడు ఇక్కడ. ఏంటది? మొదట భూమి, ఆయన దృష్టిలో మొదట భూమి, తర్వాత ఆకాశానికైనా ప్రత్యేకత ఇచ్చాడు. భూమి నిజానికి ఆకాశంలో ఎంత చిన్నిదో గత ఎపిసోడ్స్లో మీరు చూశారు ప్రత్యక్షంగా. అంటే ఆకారంలో ఇది ఎంత స్వల్పమైనదో, ఎన్నిక లేనిదో అయినప్పటికీ, ఈ మహావిశ్వంలో దీనిని గుర్తించటమే కష్టమైనప్పటికీ, దేవుడు మాత్రం భూమండలానికి ప్రత్యేకతనిచ్చి భూమి ఆకాశములను కలుగజేసును అంటున్నాడు. చూడండి, అంటే ఈ విశాలమైన విశ్వం, ఈ ఆకాశం భూమి కోసం. అందుకే మొదట భూమి, తరువాత ఆకాశము అన్నాడు. భూమి ఆకాశములను సృజించెను అంటున్నాడు. అంటే ఆ భూమి మీద తన స్వరూపమందు పుట్టిన నరుడు, ఈరోజు కోట్ల మందిగా విస్తరించిన మానవాళి, ఆయన పిల్లలు ఉన్నారు అనే. నిజంగా మనం ఎంత భాగ్యవంతులం. విశ్వంలో నక్షత్రాలు, ఆకారాల దగ్గర అసలు ఈ సౌర కుటుంబమే గుర్తింపు లేనప్పుడు, ఈ సౌర కుటుంబంలోని భూమి ఒక సామాన్యమైన ఆకారంలో చూస్తే బృహస్పతి, శని లాంటి పెద్ద పెద్ద గ్రహాల కన్నా అతి చిన్నిదిగా కనబడుతూ
నిజంగా మానవ నివాసానికి అనుకూలమైనదిగా మలచబడింది అంటే ఆహా, నిజంగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం ఎంత గొప్పదో ఈ మానవ సమాజం గుర్తించాలి. ఎక్కడో ఎవరో కొందరు వాటిని గుర్తించారు, అది బైబిల్ చదివిన వాళ్ళు మాత్రమే. బైబిల్ ఎరుగని వారు విజ్ఞానం పేరట భూమిని విడిచి ఎక్కడెక్కడికో పోవాలి అనుకుంటున్నారు, ఎక్కడెక్కడికో పరుగులు తీయాలి అనుకుంటున్నారు. ఒక నాసా శాస్త్రవేత్త చనిపోయినవాడు, స్టీఫెన్ విలియం హాకిన్స్ అన్నవాడు, వాడు చనిపోతూ ఒక తప్పుడు సమాచారాన్ని ఈ ప్రపంచానికి చెప్పి చచ్చాడు వాడు. ఏమండి, ప్రపంచమంతా వాడు కొలుస్తుందండి, ప్రపంచ అగ్రరాజ్యాలన్నీ వాడికి దాసోహం అండి. కానీ మనమేంటండి వాడు అని మాట్లాడుతున్నాం? అవును, బైబిల్ని విభేదించిన వాడు, బైబిల్ని కాదన్నవాడు, ఏమండి బైబిల్ చెప్పిన జ్ఞానానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు ఎవడైనా, అందులో దేవుడు లేడన్న వాడికి ఏంటండి గౌరవం? వాడు దేవునిని అంగీకరించిన నాస్తికుడు. వాడికి ఏం తెలిసిన విశ్వం కోసం? వాడిని నమ్మిన అగ్ర రాజ్యాలకేం తెలుసు చెప్పండి? పుట్టినప్పుడు బాగా పుట్టిన తర్వాత ఎదుగుదలలో వికలాంగిగా మారిపోయిన వాడు, తన కుర్చీకి మంచానికి పరిమితమైన వాడు దేవుని మీద ద్వేషాన్ని పెంచుకొని నాకు ఈ దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఎవరిని నిందించాలో తెలియక దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనే కోపముతో, ఉద్రేకంతో దేవుని మీద వాడు తిరుగుబాటు చేసి అసలు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడే లేడు అనే ఒక అబద్ధాన్ని ప్రపంచానికి చెప్పి, వాడికున్న జ్ఞానము చేత వాడికి భాష లేదండి, ఎందుకంటే నోరు పడిపోయింది వాడికి. ఈ ప్రపంచ మానవాళ్ళని ఉద్దేశించి వాడు చెప్పాడు, వాడు మాటలు ఇప్పటికీ ప్రపంచ అగ్రరాజ్యాలకు, శాస్త్రవేత్తలకు శిరోధార్యం. నమ్మగలరా మీరు ఈ మాట? అవును, నమ్మాలి. నిజం కనుక ఒక నాసా శాస్త్రవేత్తలకు కానీ, యుఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలకు కానీ వాడి మాట వేదవాక్కు. అంతగా వాడు అలాగా మారడానికి గల కారణం ఏంటో తెలుసా? వాడేదో తాను జ్ఞానిని అనుకొని ఈ ప్రపంచ మానవాళిని తాను తెలుసుకున్న మహాజ్ఞానమే గొప్ప జ్ఞానమని అనుకుని ప్రకటించి ఒక అబద్ధము వైపు నడిపించిపోయాడండి వాడు. ఈరోజు దేవుణ్ణి గుర్తించలేదు, దేవుని యొక్క మహాశక్తిని వాడు కనీసం తెలుసుకోవడానికైనా ప్రయత్నించలేదండి. వాడు వెళ్ళిపోతూ ఎలాగా ఈ భూమండలం, ఎందుకంటే మనిషి తనకున్న విజ్ఞానం చేత దేవుడు ఆదిలో ఏదైతే ఈ భూమిని చేశాడో, ఈ భూమికి ఉన్న ప్రత్యేకత, ఈ విశ్వంలో, ఈ ఖగోళంలో, ఈ యావత్తు మహాకాశాలు ఆకాశాలలో ఈ భూమికి ఉన్న ప్రాధాన్యత ఈరోజు ఆ భూమి మీదున్న నరుడు తెలుసుకోవాలి. మనిషి గ్రహించాలి ఎందుకు భూమికి ప్రాధాన్యత వచ్చింది అని. కానీ అది ఎరుగలేదు గనుకనే దేవుడంటే పట్టనట్టుగా ఈరోజు నిజంగా దేవుడు మీద భక్తి లేక అవిధేయులుగా మానవాళి మారిపోవడానికి కారణం అండి. మెజారిటీ శాస్త్రవేత్తలు, ముఖ్యంగా ఈ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన శాస్త్రవేత్తలు అందరూ నాస్తికులు, నమ్మరు దేవుణ్ణి. ప్రియులారా, అలా వారు నమ్మని దశలో ఉన్నప్పుడు దేవుడు కలుగజేసిన ఈ విశ్వంలో ప్రాధాన్యత, వెరీ 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 ఇంపార్టెన్స్ ఉన్న ఈ భూగోళం అది నాశనానికి పరుగులు తీస్తున్నప్పుడు మనిషి తన విజ్ఞానం చేత ఈరోజు తాను కనిపెట్టిన ఇంధన ఉత్పత్తుల చేత భయంకరమైన అణుసంబంధిత ప్రయోగాల వలన భూమి నాశనానికి వెళ్ళిపోతుంది. నేల తన సారాన్ని కోల్పోతుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ప్రకృతి యొక్క స్థితిగతులు మారిపోతున్నాయి. ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగిపోతుంది. సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. కొన్ని ఖండాలే కనిపించకుండా పోబోతున్నాయి. ఇప్పటికే కొన్ని పోతున్నాయి. ఇప్పటికే చిన్ని చిన్ని దీవులు లాంటివి సముద్రంలో ఎన్నో కొట్టుకుపోయాయండి. గ్లోబల్ వార్మింగ్ అని పేరు పెట్టాడు అందుకే మనిషి. తన వారసులు ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన భూమి ఆకాశాలతో కంపేర్ చేస్తే ఇది చాలా గొప్పది. ఆకారంలో పెద్దగా కనబడే ఎన్నో కోటాను కోట్ల నక్షత్రాలు, మండలాలు, ఏమండి రాసులు రాసులుగా ఉన్నప్పటికీ ఈ భూమికి ఉన్న ప్రత్యేకత ఏ ఆకాశంలోని నక్షత్రాలకు కానీ, నక్షత్ర మండలాలకు కానీ లేదు, భవిష్యత్తులో ఎప్పటికీ రాదు. అది శాస్త్రానికి తెలుసా?
ఎందుకు భూమికి ప్రత్యేకత ఉంది అనేది ఈ శాస్త్రానికి ఏం తెలుసండి? భూమిని విడిచి నింగిలో సాము చేద్దాం అనుకుంటున్నాడు. నేల విడిచి సాము. అందుకే నేలను విడిచిపెట్టాడు. మనుషులు కూడా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు. నువ్వు శాటిలైట్లు పంపించు, ఇబ్బంది లేదు. విజ్ఞానం కోసం, మానవ ప్రయోజనాల కోసం ఏదైనా కృత్రిమమైన వాటిని నువ్వు పంపించు, ప్రజా ప్రయోజనకరమైనవి. కానీ మనిషి ఎందుకు భూమిని విడిచిపెట్టాలి అనుకుంటున్నాడు? వీడు ఇదిగో ఈ స్టీఫెన్ విలియం హాకిన్స్ లాంటి వాడు దేవునికి విరోధమైన మాటను చెప్పాడు గనుక వాడు ఏం చెప్పాడో ఒకసారి వీడియోలో చూడాలి. స్టీఫెన్ విలియం హాకిన్స్ వాడు ఏమైనా వార్నింగ్ ఇచ్చాడు హ్యూమన్స్ కోసం ఇప్పుడు మీరు చూడాలి వీడియోలో. ఆ వీడియోలో మీకు అర్థమయ్యేటట్లుగా నేను చెబుతాను వాడు ఏమంటున్నాడో, ఎక్కడికి వెళ్ళాలంటున్నాడో అనేది చూద్దాం. సౌండ్ పెట్టండి, సౌండ్ ముందు నుంచి పెట్టండి, వాడి పేరు వినబడాలి ఫస్ట్ నుంచి. Professor Stephen Hawking and other scientists believe that to secure the future of the human species, we must colonize another planet. వాడు ఏమంటున్నాడు తెలుసా అండి? మనుష్యులకు విపత్తు పొంచి ఉంది కాబట్టి భూమిని విడిచిపెట్టి మరొక కొత్త గ్రహంలోనికి వెళ్ళిపోవాలి. అదిగోండి వాడి మాటలు చూడండి. వాడికి కంప్యూటర్ కనిపెట్టి ఇచ్చారండి వాడి స్నేహితుడు. అది టాకింగ్ కంప్యూటర్ అంటారు దాన్ని. అంటే వాడు అనుకున్నది ఏమండి, వాడు చెప్పాలనుకున్నది ఆ కంప్యూటర్ ద్వారా వాడు మాట్లాడతాడు, అది శబ్దాన్ని ఇస్తుంది, అదే వాడి మాటలు. మీరు వింటున్న వాడి మాటలు చూడండి. ఓకే, వాడి మాటలు ప్లే చేయండి. Artificial intelligence gone rogue. We can and must use our curiosity and intelligence to look to the stars. We must do it now before humanity is overtaken by some disaster that we can neither anticipate nor control. కనుక మానవాళి నాశనం కాకముందు మరో గ్రహానికి వెళ్ళిపోవాలి అంటున్నాడండి. అందుకు వాడు ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? ఏమండి, మరొక భూమి లాంటి సరికొత్త గ్రహాన్ని ఈ మధ్యనే 2016లో కనిపెట్టారటండి శాస్త్రవేత్తలు. అవునా? ఇటు భూమి లాంటి గ్రహమా? ఈ విశ్వంలో భూమి లాంటి గ్రహమా? ఏమో మరి కథలు చెబుతుంటే అవి కథలో వాస్తవాలు మనిషికి తెలియదు కదండి. విజ్ఞానం పేరట కోట్ల 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 మిలియన్ల డాలర్లు ఈరోజు ఖర్చు పెడుతున్నాయి ప్రపంచ దేశాలు. ఓకే, వాళ్ళ పిచ్చి ఎంత తారాస్థాయికి వెళ్ళిందో చూద్దాం. భూమి లాంటి మరో గ్రహాన్ని చూడాలి అంటున్నాడు, మనకు దొరకాలి అంటున్నాడు. మంచినీళ్ళు కావాలి మనకి, అదే ప్రాణాధారం. కనుక భూమి లాంటి గ్రహం మనకు కావాలి. ఎక్కడుంది ఈ విశ్వంలో? వెతుకుతున్నారు. ఈ రోజు భూమి చూడండి, ఒక్క నిమిషాలుగా ఆపరండి. భూమి అనేది సూర్యునికి 3వ స్థానంలో హ్యాబిటబుల్ జోన్ అన్నారండి. హ్యాబిటబుల్ జోన్ అంటే మనిషి నివసించడానికి యోగ్యమైనది. హ్యాబిటబుల్ వాడు పదాన్ని ప్రయోగించాడు చూడండి, హ్యాబిటబుల్. మొదటి 2 గ్రహాలు కానీ తర్వాత గ్రహాలు కానీ భూమి తర్వాత గ్రహాలు కానీ మానవ నివాస యోగ్యానికి అనువైనవి కావండి, అనువైనవి కావవి. భూమి మీద మనిషి బ్రతికినట్లుగా ఇతర గ్రహాలలో బ్రతకలేడు ఈ దేహంతో. హ్యాబిటబుల్ జోన్ అంటున్నాడు చూడండి, హ్యాబిటబుల్ జోన్. మరలా ఒక్కసారి ఆ మాట. For our sun, a yellow dwarf star, the habitable zone stretches from habitable zone అన్నాడు చూడండి, to the orbit of Mars. అదిగో అదే ఆ రింగులో ఉన్నదే habitable. Right in the middle. We now know that there is a planet around our stellar next door neighbor that could be suitable for colonization. మనం వెళ్ళడానికి ఉండడానికి మరో గ్రహం దొరికిందటండి. It's a little more massive than the Earth and it's almost certainly a rocky planet. మనలాంటి రాళ్ళు ఉన్నాయట భూమి మీద లాగే. And there might just be liquid water at the surface. ద్రవ రూపంలో ఘన రూపంలో ఉండొచ్చు నీరు అంటున్నాడు. క్రొత్త ఇల్లు. But although it's our nearest planet, Proxima b is still a very long way away. Yes, Proxima b అటండి. Proxima b మీరు విన్నారు? ఒక్కసారి మరలా పాట పెట్టినాను. Proxima b అక్కడికి వెళ్ళమని ఈ స్టీఫెన్ విలియం హాకిన్స్ అన్నవాడు మనుషులకు చెప్పాడండి.
Proxima b might be our best destination for బెస్ట్ mankind. డెస్టినేషన్ అటండి ప్రాక్సిమా బి. అక్కడికి వెళ్ళాలట. ప్రాక్సిమా బి అంటే మనకి గతంలో మీకు చెప్పిన ఎపిసోడ్స్లో సూర్యునికి దగ్గరగా ఉన్న మరో నక్షత్రమే ప్రాక్సిమా సెంటారీ. ఈ ప్రాక్సిమా అనే నక్షత్రం భూమికి సూర్యుని తర్వాత మనకి దగ్గరలో ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారస్. ఈ ప్రాక్సిమా సెంటారీ అనే నక్షత్రం మాత్రమే ఉందట. ఆ నక్షత్రం అంటే అది కూడా ఒక సూర్యుని లాంటిది. దాని చుట్టూ కూడా కొన్ని గ్రహాలు తిరుగుతున్నాయి. అందులో ABC అన్న దాంట్లో బి అన్న గ్రహం మనుషులకు అనుకూలంగా ఉన్నట్టు కనబడుతుందట. ఓకే, ప్లే. And there might just be liquid water at the surface. Proxima b might be our best destination for mankind's new home. But although it's our nearest planet, Proxima b is still a very long way away. Getting there, even with the fastest rockets we have today, would take thousands of years. Professor Hawking believes this will be one of our biggest hurdles. ఎస్, మరలా అదే వేయండి. మరలా వీడు ఏం చెప్పాడట? ప్రాక్సిమా బిఏ మనకి అనుకూలమైన గ్రహం. అక్కడికి వెళ్ళిపోతాం మనం. అబ్బో, నిజంగా ఎంత గొప్ప విషయాన్ని చెప్పాడని చప్పట్లు కొట్టేయండి దేశాలన్నీ ఈ వెర్రి బాగులోడికి. వీడు ఎందుకు వెర్రి బాగులోడో నేను చెప్తాను ఇప్పుడు, మీకు కంగారు పడకండి. ఓకే, ప్లే. సౌండ్ పెట్టండి. At the surface. Proxima b might be our best destination for mankind's new home. But although it's our nearest planet, Proxima b is still a very long way away. Getting there, even with the fastest rockets we have today, would take thousands of years. Professor Hawking believes this will be one of our biggest hurdles. I have no doubt that we will eventually find ways of crossing the immense distances of space in just a few years. One of our species' great strengths is embracing new ideas and evolving them into cutting-edge technologies. Just look at advances we've made in the fields of medicine, communications and electronics. చాలా వాటిలో మనం సాధించాం ఉన్నతిని. We only built the first silicon chip 60 years ago. Now it powers just about every కనుక మనం aspect చెయ్యగలం అంటున్నాడు. of our lives. Our ingenuity will get us to Proxima b. అక్కడికి వెళ్ళగలం. ప్రాక్సిమా బి అన్నాడు చూడండి వాడు నోటితో. అది వాడు సొంత నోటితో చెప్పినది. ఓకే, వెళ్ళిపోదాం ప్రాక్సిమా బి దగ్గరికి. భూమి మీద ఏం తక్కువైందని అక్కడికి వెళ్ళాలి చెప్పండి. భూమి మీద నీరు లేదా? భూమి మీద ఆహారం లేదా? భూమి మీద గాలి లేదా? ఏమీ లేదని మీరు ఈరోజు ఈ మహావిశ్వంలో దేవుడు ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన ఈ భూగోళాన్ని విడిచి, ఈ హ్యాబిటబుల్ జోన్ నివాసయోగ్యమైన ఈ భూమిని విడిచి ఎక్కడికో పోవాలి అని ఈ తప్పుడు విధానాలను శాస్త్రవేత్తలతో చెప్పి ప్రపంచాన్ని తప్పుత్రోవను నడిపిస్తున్నారు. అందుకేనండి వాడి శిష్యుడు కానీ ఎలాన్ మస్క్ అన్నాడు పుట్టాడు. ముందు పక్కనున్న అంగారడికి వెళ్ళిపోదాం. వాడు 2024కి అంగారడు మీద మనుషులు తీసుకుని వెళతాను అని ప్రపంచానికి అప్పుడే ప్రకటన చేసేసాడు వాడు. ఎప్పటికే రాకెట్ల ప్రయోగాలు ప్రారంభించాడు వాడు. అది మీకు చూపించాను వీడియోస్తో సహా గత ఎపిసోడ్స్లో. ప్రియులారా, అంటే ఈరోజు శాస్త్రం విజ్ఞానము పేరట అది విజ్ఞానమా? తాము జ్ఞానులమని చెప్పుకొనుచు. బైబిల్ చదువుతాం చూడండి. ఇప్పుడు వాడి అవాస్తవాన్ని, వాడి బుద్ధిహీనతను చెప్పే ముందు బైబిల్ మీకు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తున్న పత్రికలో ఇలాంటి బుద్ధిహీనుల కోసం దేవుడు ఏమని వ్రాయించాడు 2000 సంవత్సరాల క్రితం. బైబిల్లోని మాట ఇలాంటి శాస్త్రవేత్తలు. రోమీలకు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం 22వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం అండి. వారి అవివేక హృదయం. బుద్ధిహీనులు, వివేకం లేదు వాళ్ళ మనస్సులో, వాళ్ళ జ్ఞానము లేదు వాళ్ళకి. వాళ్ళ అవివేక హృదయము అంధకారం రా, చీకటైపోయిందిరా, అంధకారమాయను గనుక తాము జ్ఞానులమని చెప్పుకొనుచు. నేను నాసా శాస్త్రవేత్తను, నేను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తను, నేను రకరకాల ఇస్రో శాస్త్రవేత్తను. ఈరోజు ఎంతోమంది వారి వారి దేశాల్లో శాస్త్రవేత్తలను చెప్పుకుంటున్నారే. దేవుడు అంటున్నాడు తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వాళ్ళది జ్ఞానం అనుకుంటున్నారా? ఓకే,
ఇప్పుడు వాడిది నిజంగా జ్ఞానం అయితే వాడి సొంత మాటలు వినిపించాను. బైబిల్ ఎంత గొప్పదో, ఈ శాస్త్రం ఎంత పనికి మాలినదో అనేది మీరు తెలుసుకోవాలి. ఇక బైబిల్ అనేసరికి మత గ్రంథంతో వెర్రి చూపులు చూసే ప్రతి వెర్రి నాగన్నకి ఇది గొడ్డలి పెట్టు కావాలి. ఏమనుకుంటున్నారు బైబిల్ అంటే? ఎవడో కలుసుకొని కూర్చొని ఊహించి రాసినది కాదు ఇది. దేవుని యొక్క మహాజ్ఞానములో నుంచి జాలువారిన అతి స్వల్పమైన కొన్ని మాటలే ది బైబిల్. 66 పుస్తకాలు మహాజ్ఞానం. దానిని చదవడానికి, ఆలోచించడానికి నీ జీవితకాలం సరిపోదు. నిజంగా దాన్ని చదవగలిగితే, దాని యొక్క సారాన్ని తెలుసుకోగలిగితే, ఈ బుద్ధిహీన ప్రయోగాలు, ఈ పనికిరాని సంగతులను గూర్చి మానవాళి ఈరోజు తిండి లేక అనేక మంది బాధపడుతుంటే కోట్ల రూపాయల ప్రయోగాలు పేరట ఖర్చు చెయ్యదు. ఏమంటే అమెరికా ఈరోజు ఒక అగ్రరాజ్యం అండి. అమెరికాలో అడుక్కు తిన్నవాళ్ళు లేరని మీరు అనుకుంటున్నారా? అమెరికా వీధులలో కూడా, ఈవెన్ న్యూయార్క్ లాంటి మహానగర వీధులలో కూడా బిచ్చగాళ్ళు వీధుల పక్కన అడుక్కుతుంటారు. మీకు తెలుసా? తెలుసుకోవాలి మీరు. తిండి లేక అల్లాడిపోతుంటే కొన్ని వందల కిలోమీటర్లు మేర ఈరోజు వందల వేల కార్లు కిలోమీటర్ల మేరన బారులు తీసున్నాయండి తిండి కోసం, కరోనా వలన. ఈ మధ్యన సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు, రాత్రి అర్ధరాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారండి వాళ్ళు ఇచ్చే కొత్త భోజనం కోసం. అది అమెరికన్ సిచ్యువేషన్. అమెరికా ఒకటే కాదు ఏమండి, ఒక కెనడా, ఒక ఇంగ్లాండ్, ఒక ఆస్ట్రేలియా, ఒక ఫ్రాన్స్, ఈరోజు అగ్రరాజ్యాలు, గొప్ప గొప్ప దేశాలు, సంపన్న దేశాలు అనుకుంటున్నాం మనం. ఆకలితో, ఆర్థిక మాంద్యంతో అలమటించిపోతున్నాయండి. అలాంటప్పుడు ఇన్ని వందల వేల లక్షల కోట్ల రూపాయలు, లక్షల కోట్లండి, లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఏమనుకుంటున్నారు ఈ ప్రయోగాల కోసం? పేదవాడికి, నీ దేశంలో ఉన్న పేదవాడికి అంత బట్ట ఇవ్వలేని నువ్వు, నెల రోజులు 365 రోజులు ఒక నీ సిటిజన్, నీ పౌరుడికి అంత భోజనం పెట్టలేని నీవు ఎందుకయ్యా విశ్వాంతరాలలోనికి వెళ్ళి మరొక గ్రహాన్ని చూడాలనుకుంటున్నావు? ఏటి వెర్రినాగన్న మాటలు వినా, ఈ స్టీఫెన్ విలియం మాటలు వినా, వాడి సొంత మాటలు ఇప్పుడు మీరు విన్నారు మీ చెవులతో. ప్రాక్సిమా బీకి వెళ్ళిపోదాం, అది భూమి లాంటిదట, ఇటు చూసి వచ్చాడు మరి. అవునా? ఏమండి, అసలు ప్రాక్సిమా ఎంత దూరంలో ఉంది? గతంలో మీకు చెప్పాను, చెప్పమంటారు ఇప్పుడు? ప్రాక్సిమా సెంటారి అని ఈ భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం, ఆ గ్రహం అన్నాడే ప్రాక్సిమా బి అని. అది ఎంత దూరంలో ఉందో చెప్పమంటారా? మీరు ట్రై చేయండి, ఒకళ్ళు వెళ్ళగలరేమో. 4.22 కాంతి సంవత్సరాలు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎంతకాలం వాడిది. అక్కడికి వెళ్ళడానికి దూరం ఎంతో తెలుసా? అది ఎంత దూరంలో మనకు ఉందో తెలుసా? ఈరోజు భూమి నుంచి మీరు బయలుదేరితే దాన్ని రీచ్ అవ్వడానికి మీకు పట్టే కాలం, కాంతి సంవత్సరాలు 4.22 సంవత్సరాలు. పోని 2 పక్కన పెట్టండి, అందాక 4 కాంతి సంవత్సరాలు పడుతుంది. కాంతి ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళుతుంటే, ఒక సంవత్సరానికి 9,60,00,000 కిలోమీటర్ల వేగంతో నువ్వు ప్రయాణం చేస్తే అప్పుడు నువ్వు 4 కాంతి సంవత్సరాల తర్వాత వెళతావు. ఓకే, ఇప్పుడు 4 కాంతి సంవత్సరాలు వెళ్ళడానికి భూమి మీద ఒకళ్ళు నిజంగా మనిషి బయలుదేరడానికి రాకెట్తో, ఇప్పుడున్న రాకెట్లు కానీ ఇప్పుడున్న వేగానితో కానీ మనం ఆలోచిస్తే మనిషికి పట్టే కాలం ఎంతో మీకు చెప్పమంటారా? 6,300 సంవత్సరాలు. మన సంవత్సరాలండి 365 డేస్ అంటున్నామే, 1 ఇయర్. ఇలాంటివి ఎన్ని సంవత్సరాలట? దగ్గరగా ఉన్న మనకి, సూర్య కుటుంబానికి దగ్గరగా ఉన్న ప్రాక్సిమా సెంటారి అనే నక్షత్ర మండలంలోని ప్రాక్సిమా బి అనే దాని చుట్టూ తిరుగుతున్న భూమి లాంటి గ్రహమైన ఆ గ్రహానికి మానవాళ్ళంతా వెళ్ళిపోవడానికి ఎంతకాలం పడుతుందటండి? 6,300 సంవత్సరాలు. నీ వయసు ఎంతరా? నువ్వు బ్రతికే కాలం ఎంతరా? పట్టుమని 100 సంవత్సరాలు గట్టిగా బ్రతకలేని నీవు, ఏమండి 100 ఏళ్ళు ఒకళ్ళు పుట్టినప్పటి నుంచి నువ్వు ప్రయాణమైనా మిగతా 6,200 సంవత్సరాలు ఎవడికిస్తావురా నువ్వు? ఎవడి బాబుకిస్తావురా నువ్వు? వెళ్ళిపోదామని అంటే ఇప్పుడు చెప్పండి, వాడి పిచ్చి సన్నాసా కాదా? మనిషి ఎక్కడి నుంచి బయలుదేరితే ఎన్ని జనరేషన్స్, ఎన్ని తరాలు పడతాయి చెప్పండి? 6,300 సంవత్సరాల కాలం అండి 4 కాంతి సంవత్సరాలు అంటే.
అంత దూరంలో ఉందండి మనకది. 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉందంటే 6300 సంవత్సరాలు ప్రయాణానికి పడితే నువ్వు బ్రతికేది ఎప్పుడు, అక్కడికి చేరేది ఎప్పుడు, తిరిగి సమాచారాన్ని ఇచ్చేది ఎప్పుడు, ఎక్కడున్న జనం అంతా అక్కడికి పోయేది ఎప్పుడు? అసంభవం. కానీ ఈ మాట ఈ శాస్త్ర ప్రపంచానికి చెబితే నమ్ముతుందా? వీడికి పిచ్చోడండి, మతమూర్ఖుడు. మనకు పెట్టే పేరేంటి? వీళ్ళకి బాగా బైబిల్ పిచ్చి పట్టిందండి. లేదంటే వీళ్ళకంతా కూడా మత ఛాందస్సవాదంతో నిండిపోయారండి. రిలీజియస్ ఫండమెంటలిస్ట్స్ మనమంతా మత ఛాందస్సవాదులు అంట. ఏమండి, ఒక మనిషి బయలుదేరడానికి ఇన్ని వేల సంవత్సరాలు పడుతున్నప్పుడు ఏ ధైర్యంతోనూ మనుషులు అక్కడికి వెళ్ళిపోవాలంటున్నావురా? పోనీ మనిషి ఆయుష్కాలం ఏమైనా పెరుగుతుందా? ఏమండి, ఉన్న ఆయుష్కాలాన్ని కాపాడుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో దిగజారిపోతున్న ఈ మానవాళ్ళని చూచి పట్టుమని ఈ 60 ఏళ్ళు కూడా బతుకుతాడో లేదో డౌట్ ఉన్న ఈరోజు సగటు మానవ ఆయుష్కాలాన్ని బట్టి చూస్తే నువ్వు అక్కడికి వెళ్ళి తిరిగి రాగలవా? పోనీ అక్కడికి నువ్వు చేరగలవా? పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? చూపిస్తాను ఒకసారి మీకు. ఏమండి, ఒక్కసారి మీరు అక్కడికి ప్రాక్సిమా సెంటారీ కుడ్ బీ ద ప్లానెట్. ఏమంటే ఒకసారి అది అక్కడ ఎలా ఉంటుంది, దాని పరిస్థితులు ఏంటి? వీళ్ళు ఊహించారు, ఇంకా చూసారు. కేవలం వీళ్ళు టెలిస్కోప్లో, హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఉంది కదండి, దాని ద్వారా దుర్బిణిలో వీళ్ళు చూశారు అంతే, దూరం ఉన్న వాటిని. చూడండి, ఇప్పుడు ఆ గ్రహం సౌండ్ పెట్టినానా. ఆస్ట్రానమర్స్ హ్యావ్ డిస్కవర్డ్ న్యూ ఎర్త్. అదిగోండి, ఆస్ట్రానమర్స్ అంటే ఖగోళ శాస్త్రజ్ఞులు. The planet is called, స్లో చేయనా, the planet is called Proxima b and orbits the red dwarf. అంటే ఒక ఎర్రటి గోళం లాంటిది. సూర్యుడు ఎలాగైతే మనది పసుపు పచ్చ గోళమో అలాగే ఒక ఎర్రటి గోళం తిరుగుతుందట సూర్యుడు లాంటిది. దాని చుట్టూ తిరుగుతున్నదే దాని పేరు ఆ రెడ్ డ్వార్ఫ్. ఆ సూర్యుని పేరు ఏంటంటే, మన దానికి సన్ అని కదండి పేరు, మన సౌర కుటుంబంలో సూర్యునికి సన్ అని పేరు. అలాగే ఆ సౌర కుటుంబంలో ఆ నక్షత్రానికి లేదా ఆ సూర్యుడికి ఉన్న పేరు ఏంటో తెలుసా? ప్రాక్సిమా సెంటారీ. అది రెడ్ డ్వార్ఫ్ స్టార్ అన్నారు దాన్ని. ఏమండి, కనుక దాని చుట్టూ తిరుగుతుంది కాబట్టి దానికి ఏబిసి అని కొన్ని గ్రహాల చుట్టూ ఆకర్షణలో తిరుగుతున్నాయి కాబట్టి ప్రాక్సిమా బి అని దానికి పేరు పెట్టారండి. అది ప్రాక్సిమా సెంటారీ నక్షత్రం కాబట్టి ప్రాక్సిమా బి దగ్గరికి వెళ్ళాలి అంటున్నాడు. ఓకే, ప్లే. అదిగోండి, ఇంతకు ఎంత దూరం అండి? ప్రాక్సిమా బి ఈజ్ ఓన్లీయా? ఏమండి మాకు నిజంగా ఒక షర్ట్ కావాలని అంటే, ఏమండి ఈ షర్ట్ కేవలం 2,33,000 రూపాయలు అన్నాడు అనుకోండి, మీరు కొంటారా అలాంటి దాన్ని? షర్ట్ 2 లక్షలు ఓన్లీయా? ఓన్లీ ఏంటరా అది? మహా అయితే చొక్కా 1000 రూపాయలు లేదా 2000, మహా అయితే 5,000 రా. 2 లక్షలు ఏంటి చొక్కా? అంటే మనిషికి అందుబాటులో ఉన్నదనేనా నీ ఉద్దేశం? ప్రాక్సిమా బి ఈజ్ ఓన్లీ 4.23 లైట్ ఇయర్స్ అవే ఫ్రమ్ ఎర్త్. దూరంగా ఉందట. నిజాలండి. ఆస్ట్రానమర్స్ బిలీవ్ ద ప్లానెట్ హ్యాస్ అ రాక్ సర్ఫేస్. అబ్బా, ఇదిగోండి ఇలా రాళ్లతో ఉందట వాళ్ళ ఊహా చిత్రం. ఓకే, ప్లే. ఆ గ్రహం ఇలా ఉంటుంది. పైన నీరు ఎక్కడ కనబడలేదు వాళ్ళకి, ఎక్కడ నీరు మాత్రం కనబడలేదు సుమా. నీరు అడుగు ప్లే చేయనన్న, నీరు అడుగు భాగాలు. నేను స్టాప్ అన్నప్పుడు నువ్వు ఆపు. ఏమిటి దానికి పట్టే వేగం అంటే ఒకసారి స్టాప్. అదట ఆ నక్షత్రం చుట్టూ తిరగడానికి దానికి ఎంత టైం పడుతుందో తెలుసా అండి? 11 రోజులటండి. ఏమండి, మనకెక్కడ సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులైతే ఈ ప్రాక్సిమా సెంటారీ అనేది తిరగడానికి అంటే 11 రోజులకు ఒక సంవత్సరం అయిపోతుంది మనకి. అంటే వారం రోజులు, ఇంచుమించు 2 వారాల్లో ఆల్రెడీ ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది మనకి. అంటే మొత్తం క్యాలిక్యులేషన్స్ అన్నీ, నీ కాలమానం అంతా తప్పు అయిపోతుంది అక్కడికి వెళ్ళేసరికి. అన్ని లెక్కలను మార్చుకోవాలి, నీ గడియారాలను మార్చుకోవాలి. ఎందుకంటే చిన్ని నక్షత్రం అది. చిన్ని నక్షత్రానికి చిన్ని భూమి లాంటిది, పదార్థం లాంటి గ్రహం లాంటిది తిరుగుతుంది. ఈరోజు మనకి యురేనస్, నెప్ట్యూన్, మెర్క్యూరీ ఎలాగైతే చిన్న చిన్న గ్రహాలు ఉన్నాయో అలాంటి గ్రహాలే ఆ నక్షత్రానికి రెడ్ డ్వార్ఫ్ చుట్టూ తిరుగుతున్నాయి. అవి ప్రాక్సిమా సెంటారీ అనే నక్షత్రం అది. ఈ మధ్యన కనిపెట్టారు దాన్ని. అదిగోండి, అది తిరుగుతుందన్నమాట. ఓకే,
ఎనీ లైఫ్ ఆన్ ద ప్లానెట్ ప్రాక్సిమా బి కుడ్ స్టిల్ బి ఎవాల్వింగ్ లాంగ్ ఆఫ్టర్ సన్ హ్యాస్ డైడ్. చెప్పలేము, ఉందో లేదో మనకు తెలీదు. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఈ స్టీఫెన్ విలియం హాకిన్స్ అన్నవాడు జ్ఞానవంతుడని మీరు అంటారా? చెప్పండి, మీరు ఆలోచించండి. అలా కనీస మేధస్సుతో ఇదో నేను బైబిల్ పక్షాన మాట్లాడడం కాదు, మనకు కూడా విచక్షణ, జ్ఞానం, వివేకం అనేది ఉంది. అందుకే జంతువుల కన్నా మనం గొప్పవాళ్ళం. ఆలోచించే మేధాశక్తి దేవుడు మనిషికి ఇచ్చాడు. మరి నీ మేధాశక్తితో ఆలోచిస్తే దగ్గరున్న గ్రహానికి నువ్వు వెళ్ళిపోవాలి అంటే అది గ్రహం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నీళ్లు ఉన్నాయో లేవో. ఇప్పటికొచ్చి నీళ్లు జాడలు ఏమీ కనబడలేదు. గతంలో ఉన్నంతకాలం ఓదరగొట్టారు ఏమని, పక్కన ఉన్న అంగారకుడి మీద నీళ్లు ఉన్నాయి, చార్లు కనబడుతున్నాయి, కాలువలు కనబడుతున్నాయి, అక్కడ అంగారక జీవులు ఉన్నాయని కట్టుకథలు చెప్పారు ఈ సన్నాసులు అందరూ. చెప్పలేదా? మీరు వినే ఉంటారు కదా. మార్షియన్స్ అన్నారు, పేరు కూడా పెట్టేశారు వీళ్ళకి. ఎలియన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తానంటే ఒరే పక్కన ఉన్నదే మనకి ఎర్రటి గ్రహం, అంగారక గ్రహం, అక్కడ ఉన్నారా గ్రహాంతరవాసులు, అంగారక జీవులు, వాళ్ళు వచ్చేస్తున్నారు భూమి మీదకి. మరి వీళ్ళు వెళ్ళారు, అక్కడ క్యూరియాసిటీ అనేది, రోవర్ అనేది దించారు. ఏమంటే ఇంచుమించు ఒక దశాబ్ద కాలం 10 ఏళ్ళు పాటు అది తిరిగింది, శుభ్రంగా గిరగిర చక్కర్లు కొట్టింది. ఒక నలుసు కానీ, ఒక చీమ కానీ, కనీసం ఒక లైఫ్, ఒక చిన్న సూక్ష్మ కణం కూడా వాళ్ళకి కనబడలేదండి. మరి ముందు చెప్పిన కట్టుకథలన్నీ, మార్షియన్స్ అన్నావు, అక్కడ కాలువలు తవ్వారు అన్నావు, ఇవన్నీ కట్టుకథలు నమ్మమంటావా? మరి మనకు ముందు చచ్చిపోయిన వాళ్ళందరూ, తాత ముత్తాతలందరూ కూడా వాళ్ళు ఏం చేశారు? అబద్ధాలను నమ్మి చచ్చారు. ఆ దౌర్భాగ్యులు ఫండింగ్ చేశారు, దానికోసం లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేశారు వాళ్ళంతా విజ్ఞానం పేరట. బుద్ధిహీనులు. ఇప్పుడు వీడొచ్చి చెప్పాడు, వెర్రిబాగులు నాగన్న, వెర్రి సన్నాసి. ఏమని? మనం వెళ్ళిపోదాం, పక్కనే ఉన్న గ్రహం, దగ్గరలో ఉన్న నక్షత్రం. వెళ్తావు అక్కడికి? 6300 సంవత్సరాలు ప్రయాణం చేసి నీకు అంత ఆయుష్కాలం ఉందా అక్కడికి వెళ్ళడానికి? అరే నిన్ను పిచ్చోడనాలు ఏమనాలరా? నిన్ను నమ్మి నీ శాస్త్ర ప్రపంచాన్ని, ఈ విజ్ఞానం అనుకుంటున్న ఈ దేశ ప్రజలను నాయకులు ఏమనాలి చెప్పండి? అమెరికా అంటే ఇది ఒక గొప్ప అనుకుంటున్నారా? అందుకే జైశాలి గారు అంత తిడతారు వాళ్ళని. అడే మనకు ఆగర్భ శత్రువులు ఏం కారు వాళ్ళు. నీ బుద్ధిహీనత చెప్పొద్దా? ఎంతమంది రా మోసగిస్తావు నువ్వు? ఎంతమంది రా తప్పు మార్గాన్ని నడిపిస్తావు? దేవుడు చక్కటి భూభాగాన్ని ఇచ్చి, భూమి ఆకాశంలో సృజించిన భూమికి ప్రాధాన్యతనిచ్చి, నీ కోసం, నీ మనుగడ కోసం ఎంత చక్కటి అట్మాస్ఫియర్ కలిగిన, అట్మాస్ఫియర్ అంటే మంచి వాతావరణం. మరే గ్రహాల్లో వాతావరణం లేదండి. సూర్య కుటుంబం దగ్గరికి వద్దాం, సౌర కుటుంబం దగ్గరికే వద్దాం. ఈ సౌర కుటుంబంలో మనకున్న ముందు 9 గ్రహాలని చెప్పారు ఈ సన్నాసులందరూ కూడా, ఈ దుర్మార్గులందరూ కూడా. నవగ్రహాలు చెప్పారు. ఇప్పుడు మార్చేసుకోండి, 9వ గ్రహం కాదు, అది గ్రహాల సైజు కన్నా చిన్నగా ఉంది కనుక అది ప్లానెట్గా మేము తీసేస్తున్నాను. నువ్వు ఎవడరా తీసేయడానికి, పెట్టడానికి? కలుగు చేసిన వాడు నీ చేత కాదు, కేవలం చూసి పేర్లు పెట్టుకునే దౌర్భాగ్యుడు నువ్వు. అప్పటి వరకు ప్లూటో గ్రహం, నా చిన్నప్పుడు ప్లూటోని కూడా నేను నిజంగా సౌర కుటుంబానికి గీయండి, సోలార్ సిస్టమ్ అంటే నేను 9 గ్రహాలు గీసి ప్లూటోని పేరు కూడా రాశానండి, మార్కులు వచ్చాయండి, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానండి. మరి ఇప్పుడు ఏంటంటే దుర్మార్గులు ప్లూటో గ్రహం కాదు, ఇప్పుడు కేవలం మనకి 8 గ్రహాలు మాత్రం, అష్టగ్రహాలు మాత్రం లెక్క పెట్టాలి అంటారు. ఏంటంటే ఈ పనికి మాలిన సన్నాసులు. అరే బైబిల్ చదివితే బాగున్నారా మీరు? నమ్మరు, బైబిల్ చదవరు. నీకు తెలీదా బైబిల్ కోసం? రా బైబిల్ విశ్వవిద్యాలయం దగ్గర రారా. ఇండియాలో ఉందరా, ఇండియా భారతదేశంలోనే ఉందరా. ప్రపంచ దేశాలకు జ్ఞానం చెప్పే విశ్వవిద్యాలయం రా ఇది. బైబిల్ అంతా ఉంది కానీ చదవడం రావాలి కదా చవట్లకి. ఏమంటే అమెరికాలో బైబిల్ లేదా? ఆస్ట్రేలియాలో బైబిల్ లేదా? ఇంగ్లాండ్లో బైబిల్ లేదా? అందరి దగ్గర మనకంటే ముందు బైబిల్ వచ్చింది. కానీ ఇలాంటి బుద్ధిహీనులు, ఈ సన్నాసులను సిగ్గుపరచడానికి మనం అల్పులు అండి. భారతదేశం అంటే ఒక పేద దేశం. మనం జ్ఞానం లేని వారం, బలం లేని వారం అని ఈ ప్రపంచం చిన్న చూపు చూస్తున్నందు గనుకనే ఆయన రాసిన మాటను నెరవేర్చడం కోసం ఈ పేద దేశమైన భారతదేశం నుంచి భారతీయులను పుట్టించాడు రా, నీకు బుద్ధి చెప్పడానికి. ఎప్పటికైనా ఈ ప్రపంచ దేశాలకు వాళ్ళ గర్వాన్ని, వాళ్ళ పేసమనిచ్చేవాడు భారతదేశంలో ఉన్న బైబిల్ విజ్ఞాని. మర్చిపోకండి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బైబిల్. బైబిల్ ఉందగానే దాన్ని ఎలా వినియోగించాలో, ఎలా చదవాలో రాదు వాళ్ళకి. ఏం తెలుసండి బైబిల్ కోసం? మరలా మేము బైబిల్ పండితులు అంటారు. ఎవడెవడో కోసం చెప్పుకుంటారేటండి. వీడు చచ్చాడు, వాడు చచ్చాడు. ఏమంటే ఈ మధ్యన ఫేస్బుక్లో ఎవడైనా చచ్చాడు అనుకోండి, వాడి కోసం పెద్ద పోస్టు. వీడు చాలా పెద్ద సేవకుడు అండి. ఏం పీకాడు రా సేవకుడు ఏంటి అమెరికాలో? అమెరికాలో ఉండి చెమట ఏం పీకాడు? ఆడి కోసం నువ్వేదో పెద్ద ఉబ్బు దెబ్బైపోతాడు. ఎంత గొప్పోడు, ఎంత గొప్పోడు.
ఆడి పేరేది, వీడి పేరేది, వాడెంత గొప్ప చేస్తాడు, వీడెంత గొప్ప సేవ చేస్తాడు. రే వాడు దేశానికి బుద్ధి చెప్పుకోలేని వాడు ఈ మహాజ్ఞాన సంగతులను ఎదిరించి అమెరికా ఏమన్నా మనం రాసినట్టుగా ఉత్తరాన్ని వాడు అమెరికా దేశంలో ఉండక అమెరికా జాతీయుడిగా వాడు రాయలేడు, వాడు నిలబెట్టలేడు, చెప్పలేడు. వాడు ప్రార్థన చేస్తారు మళ్ళీ అమెరికా ప్రెసిడెంట్కి చేతులేసి. దేనికి రా ప్రార్థన? దండుకోవడానికి రా. వీళ్ళంతా దండుకునే దొంగలు, సన్నాసులు వీళ్ళంతా. విజ్ఞానం ఇది, విజ్ఞానం. బైబిల్ అంటే ఏదో అనుకుంటున్నారా? ఏదోలండి, ఎవరో రాసేసుకున్నారండి వాళ్ళ సొంత విజ్ఞానం. నా తప్పో, నీ ఆలోచనలు మార్చుకో. ప్రపంచ రాతలను మార్చడానికే పుట్టింది బైబిల్ విశ్వవిద్యాలయం. వింటున్నారు కదా ప్రత్యక్షంగా, అబద్ధాలు కావు, కట్టుకథలు కావు, ఎవడో చేసిన మాయలు గారడీలు కావు ఇవన్నీ. ఏంటది? కరోనా, నువ్వు ఉరికంబం ఎక్కుతున్నావు అంటున్నాడు ఎవడో ఒక దౌర్భాగ్యుడు. ఇటు ఉరికంబం ఎక్కుతుందా కరోనా? ఇటు చూశాడు, ఇటు ప్రార్థనతో ఉరికంబం ఎక్కుతాడు దాన్ని. చిచ్చి చిచ్చి, ఎంత నీచం! ఇలాంటి దౌర్భాగ్యుల వల్ల దేవుడు అవమానించబడుతున్నాడు, బైబిల్ అవమానించబడుతుంది, క్రీస్తు మహాజ్ఞానం అవమానించబడుతుందండి. మహాజ్ఞానాన్ని బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెబితే ప్రతివాడు బైబిల్ ముందు ప్రణమిల్లాలి, సాష్టాంగపడాలి. అలా చెప్పగలుగుతున్నావు బైబిల్ నువ్వు? ఎంతసేపు రా ప్రార్థన చేస్తాను నీకోసం, ఎంత ఇస్తావు కానుక? నాతో ఫోటో తీయించుకోవడానికి ఒక రేటు, నాతో భోజనం చేయడానికి ఒక రేటు, ఒక స్పెషల్ ప్యాకేజీ కోసం ఒక రేటు. ఇలా ప్రతి దానికి వ్యాపారం చేసి బ్రతుకుతున్న ఈ దౌర్భాగ్యులనంత కాలం బైబిల్ విలువ తెలియదండి, తెలీదు. అందుకేనండి జైశాలి గారి విప్లవాన్ని ప్రారంభించారు 40 ఏళ్ల క్రితం. 40 ఏళ్ల క్రితం ఈ మహా విప్లవ ప్రభంజనాన్ని ప్రారంభించారు. రానున్న రోజుల్లో ప్రపంచాన్ని దావానలను దహించబోతుంది ఇది. వెయిట్ అండ్ సీ. ఎంతమంది ఎన్ని బురద జల్లినా, ఎంతమంది అక్రమకారులు ఎన్ని తప్పుడు క్రియలు చేసినా, అణిచేద్దామని తప్పుడు కార్యక్రమాల్లో లంచాలకు మరిగి ఎన్ని తప్పుడు క్రియలు సృష్టించినా ఆపలేరురా. ఆ రోజు అదే మాట చెబుతున్నాం, ఈ రోజుకి ఎప్పటికీ ఇదే మాట చెబుతాం. మమ్మల్ని ఎవడు ఆపలేడురా. కారణం మా వెనక ఉండి ప్రోత్సహించేది దేవుడు. మా గొప్ప కోసం కాదు ఇది. దేవాది దేవుని శక్తి ప్రపంచానికి చెప్పడం కోసం చూద్దురుగా నేను శక్తి ఏంటో చూపిస్తాను, ఆయన వల్ల ఎలా ఉందో. ప్రపంచం మానవాళి బ్రతుకుతుందంటే ఆ మహానుభావుడి చలవ, దయా. విశ్వాన్నంతటిని విడిచిపెట్టి, పట్టరాని ఆకాశ మహాకాశాలను విడిచిపెట్టి కేవలం భూమిని మాత్రమే ఎందుకు చూస్తున్నాడో తెలుసా? భూమిని నివాస యోగ్యంగా మలిచాడు. నువ్వంటున్నావురా ఈరోజు హ్యాబిటబుల్ అని, నీ మొహం తగలబెట్ట. హ్యాబిటబుల్ జోనా? హ్యాబిటబుల్ జోనా? భూమి అట హ్యాబిటబుల్ జోన్లో ఉందట. బైబిల్ చెప్పిందిరా. రే నువ్వు పుట్టక ముందు, నీ తాత ముత్తాతలు పుట్టక ముందు, ఈ శాస్త్ర ప్రపంచానికి బొడ్డు కత్తిరించక ముందు చెప్పిందిరా బైబిల్. చూస్తావా బైబిల్లో? చూడండి రా, మీరు కూడా చూడండి. ఈ దొంగ సన్నాసులు ఈ విశ్వవిద్యాలయాలు, ఈ ఉస్మానియాలో కానీ ఆంధ్ర యూనివర్సిటీలో కానీ ఎక్కడెక్కడైనా తాము గొప్ప గొప్ప విశ్వవిద్యాలయం చెప్పుకుని ఏ ప్రొఫెసర్ కానీ ఎవడైనా ఉంటే చెప్పండి, బైబిల్ ఇది బైబిల్. మీకు తెలిసిన ఆస్ట్రానమీ ఏంటి, బైబిల్కున్న ఆస్ట్రానమీ ఏంటి, ఇది ఖగోళం అంటే ఇది, విశ్వశాస్త్రం అంటే ఇది అని మీరు చెప్పాలి విద్యార్థులారా. అందుకే నోట్ చేసుకోండి, రాసుకోండి. ఎప్పటికైనా మీరే ఈ ప్రపంచానికి బుద్ధి చెప్పే నాయకులు కావాలి. యోబు గ్రంథం చూడండి, బైబిల్ 37వ అధ్యాయం, యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం ఏమంటున్నాడు? ఆయన వలన నడిపింపబడినవై ఈ నక్షత్ర గమనాగమనములు, గ్రహాలు, వాటి కదలికలు, వాటి వేగాలు ఇవన్నీ తిరుగుతున్నాయి అంటే శూన్యంలో ఉన్నాయిరా. శూన్యంలో ఎవరు తిప్పుతున్నారు దానిని? ఆయన వలన నడిపింపబడినవై చాలా తిప్పుతున్నాడు. అందులో అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్, భూమి కోసం చెబుతున్నాడు. చూడండి, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద. నరులకు నివాస యోగ్యమైనది భూమి మాత్రమే అని చెప్పాడు. భూమే నివాస యోగ్యమైనది. భూమిని దాటితే ఉండలేమా? అసలు భూమిని దాటి పైకి వెళుతున్నావు, ఏమైపోతావు నీకు తెలుసా? భూమి బయట జరుగుతున్న విషయాలంటే నీకు తెలుసా? ఈ భూమిని ఎంత చక్కగా దేవుడు నీకు నివాస యోగ్యమైనదిగా మలిచాడు నీకు తెలుసా? భూమిని విడిచిపెట్టి ఎక్కడికో పోతానంటున్నాడు సన్నాసి. దేవుడు ఏమన్నాడు తెలుసా? బైబిల్ చెప్తుంది చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం
18వ వచనం చూడండి. బైబిల్లో వేల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం రాయబడిన మాటలండి. యెషయా గ్రంథం 45:18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే, హి ఈస్ ద ఓన్లీ గాడ్. ఆయనే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి, నువ్వుంటున్న భూమిని ప్రాక్సిమస్ అంటారు. నీకు అదరు దరిద్రుడా, ఎక్కడెక్కడో ఉన్న గ్రహాలు కాదురా, అంగారుడు కాదురా పక్కనున్నది. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి రెడీ చేశాడు. దేనికి రెడీ? ఎవరి కోసం రెడీ? ఒక పెళ్లి కూతురు రెడీ అయిందంటే వరుడి కోసం, ఒక గృహం రెడీ అయిందంటే అందులో ఉన్న కుటుంబం కోసం. మరి భూమి రెడీ అయిందంటే ఎవరి కోసం రా? ఆయన కుటుంబం కోసం. ఎస్, గాడ్స్ ఫ్యామిలీ, దేవుని కుటుంబం భూమి మీద నివసించడం కోసం మాత్రమే భూమిని సిద్ధపరిచాడు అంటున్నాడు బైబిల్లో. ఎవడు కాదనగలడు దీన్ని? నమ్మవురా? నమ్మం. బైబిల్ నమ్మవురా? దేవుని మాటలు నమ్మ. నీల శాస్త్ర పరిశోధనలు చేసి లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేసి ఒక తప్పుడు మాటలు చెప్పడానికి కాదు ఇది. బైబిల్లో హ్యాట్స్ ఆఫ్ టు బైబిల్ అండి. ఎంత గొప్ప మాట. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. ఎస్, అండర్లైన్ చేసుకోండి. నివాస స్థలమగునట్లుగా. ఎవరికి నివాస స్థలం? కోటాను కోట్ల దేవదూతలకు కాదండి. భూమి మీద తన స్వరూపం ఇచ్చిన మనుష్యుల కోసం అండి. నివాస స్థలమగునట్లుగా దానిని సృజించెను. నమ్మవా? ఇప్పటికీ నమ్మవా? భూమి మాత్రమే నివాస స్థలం. ఒక యోబుతో రాయించాడు అదే మాట మరొక ప్రవక్త అని యెషయా ద్వారా రాయించాడు. ఆ మాట వినరా? ఎన్ని మాటలు కావాలి చెప్పండి. మరొక మాట కూడా చూద్దాం. అసలు మరొక మాట కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 142వ కీర్తన 5వ వచనం చూడండి ప్రియులారా. 142వ కీర్తనలోని 5వ వచనం. సజీవులు భూమి మీదే ఉన్నారు రా. జీవరాశులు, జీవం అన్నది భూమి మీదే ఉంది అంటున్నది చూడండి బైబిల్. కీర్తన గ్రంథంలో ఒకటి యెషయా గ్రంథంలో చదివాం, ఒకటి యోబు గ్రంథంలో చదివని క్రీస్తు పూర్వం రాయబడిన మాటలు. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అనుకొంటిని. సజీవులు భూమి మీద మాత్రమే ఉన్నారు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచాడు, భూమిని అందులో పుట్టిన సమస్తము అంటున్నాడు. ఆకాశం సమస్తం కాదు, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు, మనకి భూమి మీదన్న జనులకు, మనకి ప్రాణము, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్నాడు. ఏమండి, భూమి మీద మనకండి జీవాన్ని ఇచ్చాడు, జీవాత్మని ఇచ్చాడండి. ఏం కావాలనుకుంటున్నావు ఈరోజు నువ్వు? ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావు ఈరోజు నువ్వు? ఆకాశానికి వెళ్ళిపోతావా? ఎందుకు అక్కడికి వెళతావు? నువ్వు వెళ్ళలేవు. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 16వ వచనం చూడండి. దేవుడు ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథం 115వ కీర్తన 16వ వచనం. ఆకాశములు దేవుడు నీతో చెప్తున్నాడు, రే పిచ్చి శాస్త్రవేత్త, ఎక్కడికో ప్రయాణం చేయమంటున్నావు కదా, ఎక్కడికో వెళ్ళిపోదాం అంటున్నావు కదా, ఎక్కడికో స్పేస్ ప్రోబ్స్ అంటున్నావు కదా, వినరా ఈ మాట. ఆకాశములు యెహోవా వశం, నా వశం, అవి నావి, నా గుప్పిటిలో, నా చేతిలో ఉన్నవి రావి అంటున్నాడు. భూమిని నరులకిచ్చింది భూమిని రా, అంగారకుడికి కాదు. నువ్వేంటి అంగారకుడి మీద తీసుకెళ్ళిపోతానంటున్నావు? దగ్గరలో ఏంటంటే 6300 సంవత్సరాల దూరంలో ఉన్న ప్రాక్సిమా బీకి తీసుకెళ్ళిపోతావు వాళ్ళని. అది భూమి అక్కడ ఉందా? ఒరే నేను చెప్పమంటావా? నన్ను చెప్పమంటావా? ఒక బైబిల్ విద్యార్థిగా నన్ను చెప్పమంటావా? అసలు ప్రాక్సిమా బి అనే దానిలో జీవము లేదు, నరుడు బ్రతకడు. నువ్వు అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం భగ్నం, నిష్ప్రయోజనం, నిర్వీర్యం. నువ్వు వెళ్ళిన బ్రతకలేవు. మరి అంగారకుడి మీద వెళ్తే బ్రతుకుతున్నావు, ఆ బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా? ఇటు సూట్ వేసుకొని, స్పేస్ సూట్. మరలా ఒరే నువ్వు భూమి ఉన్న ఈ వాతావరణం దాటితే స్పేస్ సూట్ వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి? ఒక వీడియో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఏమండి, నిజంగా ఈ భూమిని దేవుడు ఏర్పాటు చేశాడు అంటే ఈ భూమిని దాటితే మనిషి బ్రతుకు ఎంత దారుణంగా ఉంటుందో మీరు తెలుసుకోవాలి. ఏమండి, భూమిని దాటితే మనిషి ఏమవుతాడో తెలుసా? వాట్ హ్యాపన్స్ వితౌట్ అ స్పేస్ సూట్? చూద్దాం. అంతరిక్షంలో మనిషి జీవితం ఎలా ఉంటుందని పుస్తకాల్లో, న్యూస్ పేపర్లో చదివి, సినిమాల్లో చూసి తెలుసుకున్నాం. అయితే అంతరిక్షంలో మనిషి చావు ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి ఒక జీవితం సరిపోదు.
ఎందుకంటే స్పేస్ సూట్ లేకుండా వాక్యూమ్లో మానవ శరీరం ఎదుర్కొనే పరిస్థితిని కనిపెట్టినా కూడా ఒక్కొక్క గ్రహంపై ఉండే ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఏ ఆర్గానిజంనైనా ట్రీట్ చేసే పద్ధతి వేరుగా ఉంటుంది. వాటిపై చావు కూడా అంతే. ఇప్పుడు పరిణామం చెంది భూమిపై బ్రతుకుతున్న మానవుడు ఇతర గ్రహాలపై ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలి. అది ఎన్ని రకాలుగా ఉన్నా మనిషి చనిపోవడానికి మాత్రం క్షణం కూడా పట్టదు. అంతరిక్షంలో జరిగిన కొన్ని ప్రమాదాలు, 1960లలోని కొన్ని జంతు ప్రయోగాల వలన శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఏంటంటే, మనిషి ఎటువంటి రక్షణ లేకుండా, అంటే స్పేస్ సూట్ లేకుండా అంతరిక్షంలోకి వెళ్తే ముందుగా ఆ మనిషి శరీరం గాలి లేదని గ్రహిస్తుంది. వెంటనే స్పృహ కోల్పోవడం లాంటిది జరగదు. మనిషి శరీరంలో 15 సెకండ్ల పాటు వాడుకోగలిగే ఆక్సిజన్ బ్లడ్లో ఉంటుంది. మనిషి శరీరం వాక్యూమ్కి ఎక్స్పోజ్ అయ్యాక రెండే విషయాలపై శరీరం డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి ఇన్హేల్, 2 ఎక్స్హేల్. వాక్యూమ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఊపిరి తీసుకునే ప్రతిసారి బ్రతకడానికి ప్రయత్నిస్తున్నట్టు కాదు, మిగిలిన ఆక్సిజన్ని బయటికి పంపుతున్నట్టే. ఆ క్షణంలో శ్వాస బిగపట్టుకొని ఉండకపోతే చాలా కష్టంగా 2 నిమిషాల పాటు బ్రతకగలడు. అలా కాకుండా ఎంతసేపు బతుకుతుంది? 2 minutes. విశ్వాన్ని దాటి, అంటే క్షమించండి, భూమిని దాటి ఒకవేళ మీరు భూమి యొక్క వాతావరణాన్ని పరిధి దాటి వెళితే మీరు బ్రతికే కాలం ఎంత? 2 years కాదు, 2 minutes, 2 నిమిషాలు మాత్రమే. అవునా? పేలిపోతారు అక్కడికి వెళితే, చిరిగిపోతారు మీరు అక్కడికి వెళితే. వాస్తవం అండి, ఇది వాస్తవం, టైం లేదు. ఓకే, ఇప్పుడు ఓకే, చాలా ఉంది, మీరు తెలుగులో వింటే చాలా పడదు. ఓకే నాన్న, ప్లే చేయి. ఆ శ్వాస బిగపట్టుకొని ఉంటే ఎక్స్టర్నల్ ప్రెషర్ తగ్గిపోయి లంగ్స్లో ఉండే గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది. అది లంగ్స్ను డ్యామేజ్ చేసి ఆ మనిషి సర్క్యులేటరీ సిస్టంలోకి గాలి వెళ్ళడం మొదలవుతుంది. మన కంటిలో మరియు నాలికపై ఉండే లిక్విడ్ మాయిశ్చర్ క్షణాల వ్యవధిలో మండిపోతుంది. 10 సెకండ్ల లోపే కంటి చూపు శక్తిని కోల్పోతుంది. సరిగ్గా 10 సెకండ్ల తర్వాత ఆ మనిషి చర్మం మరియు దాని కింద ఉండే కణజాలు ఉబ్బడం మొదలవుతుంది. చర్మపు రంగు నీలం రంగులోకి మారిపోతుంది. దానికి కారణం మానవ శరీరాలు భూమిపై ఉండే అట్మాస్ఫియర్ ఎయిర్ ప్రెషర్కి పరిణామం చెందాయి. మన బ్లడ్ మరియు బ్లడ్లోని ద్రవ పదార్థాలు లిక్విడ్ స్టేట్లో ఉండడానికి అది సహాయపడుతుంది. బ్లడ్లోని వాటర్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ లేనప్పుడు ఆవిరవుతుంది. అది మన శరీరంలోనే అవ్వడంతో మన చర్మం ఉబ్బడం మొదలవుతుంది. అయితే మనిషి చర్మం చీలిపోకుండా ఆ ప్రెషర్ని తట్టుకునే శక్తి చర్మానికి ఉంటుంది. ఒక బెలూన్ లాగా ఆ మనిషి ఉబ్బినా కూడా తిరిగి అట్మాస్ఫిరిక్ ప్రెషర్లోకి ఆ మనిషిని తీసుకురాగానే ఆ మనిషి చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఒక 15 సెకండ్ల పాటు శరీరంలోని మిగిలిన ఆక్సిజన్ని ఆ శరీరం వాడుకుంటుంది. యూరినేట్ చేయడం, వాంతి అవ్వడం జరుగుతుంది. దానికి కారణం బాడీలో ఉండే ప్రెషర్ శరీరానికి ఉండే అన్ని రంధ్రాల నుండి ఫ్లూయిడ్స్ని బయటకు పంపేందుకు ఫోర్స్ చేస్తుంది. స్పృహ కోల్పోయిన తర్వాత బ్రెయిన్ డెడ్ అయ్యి గుండె ఆగిపోతుంది. 1 నిమిషంలో శరీరంలో సర్క్యులేషన్ పూర్తిగా ఆగిపోతుంది. మరొక నిమిషంలో ప్రాణమే పోతుంది. ఆ స్పృహ లేని స్టేజ్లోనే మూర్ఛం కూడా వస్తుంది. కానీ ఈ ప్రక్రియ అంతా చెప్పినంత నెమ్మదిగా జరగదు. కేవలం క్షణాల వ్యవధిలోనే ఇదంతా జరిగిపోతుంది. కనీసం నొప్పితో అరిచే సమయం కూడా ఉండదు. అందుకే భూమిపై టార్చర్ అనుభవిస్తూ చనిపోయే దానికన్నా చాలా మెరుగైనది. 12 నుండి 24 గంటల్లో మంచు ముక్కలా ఆ శరీరం గడ్డకట్టుకుపోతుంది. నెమ్మదిగా శరీరం డికంపోజ్ అవుతుంది. కానీ ఆక్సిజన్ ఉండదు కాబట్టి వేరే విధంగా డికంపోజ్ అవుతుంది. ఒకవేళ ఎటువంటి మెటరాయిడ్స్ ఆ శరీరాన్ని ముక్కలు చేయకపోతే అంతరిక్షంలోనే ఆ శరీరం కొన్ని లక్షల సంవత్సరాలు తిరుగుతుంది. ఒకవేళ ఎవరి నుండైనా ఆ మనిషికి సాయం అంది 90 సెకండ్లలో ఆ శరీరాన్ని డీప్రెషర్ చేస్తే తప్ప బ్రతికే అవకాశం ఉండదు. ఒకవేళ అలా బ్రతికిస్తే ఆ శరీరానికి పెద్దగా నాశనం జరగదు, కేవలం హైపోథర్మియా, సన్బర్న్ లాంటివి తప్ప. కొంతమంది ఇండిపెండెంట్ సైంటిస్టులు జరిపిన ప్రయోగాల్లో వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే, స్పేస్లో ఉండే వాక్యూమ్ మనిషి శరీరంలోని రక్తాన్ని చర్మంలోని చిన్న రంధ్రాల నుండి బయటకు పంపుతుందని. అయితే అది వాస్తవమని ఏ సైంటిస్ట్ కూడా అధికారికంగా ఇంకా ఒప్పుకోలేదు. అయితే ఇది కేవలం ప్రయోగాలు, స్టడీస్ ద్వారా తెలుసుకున్న విషయాలే. నిజంగా ఏం జరుగుతుందని ప్రాక్టికల్గా ఒక ఆస్ట్రోనాట్ వాక్యూమ్లో చనిపోయిన సంఘటనలు లేవు. అంతరిక్షంలో ఒకవేళ కేవలం ఒక స్పేస్ సూట్తో మాత్రమే తప్పిపోతే మనకి సినిమాల్లో చూపించినట్టుగా. ఓకే అండి, అంటే స్పేస్ సూట్ లేకుండా అసలు నువ్వు వెళ్ళలేవు. అందుకే ఏ ఆస్ట్రోనాట్ చూడండి, వాడు వ్యామోగామి అయినా సరే వ్యామో నౌక ఎక్కేటప్పుడు ఖచ్చితంగా స్పేస్ సూట్ అనేది వేసుకోవాలి. ఎందుకో తెలుసా? నువ్వు భూమి వాతావరణాన్ని దాటి బ్రతకలేవు. అలా నిన్ను మార్చేసేది ఏంటో తెలుసా? భయంకరమైన భగభగా మండే సూర్యుని నుంచి వెలువడే రేడియేషన్, వేడి తట్టుకోలేవు నువ్వు. భూమి మీద ఎండాకాలం టెంపరేచర్ ఎక్కువ అయిపోతేనే తట్టుకోలేక మిలమల మాడిపోయి పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతుంటారే. ఈ ఖగోళంలో ఈ భూమికి ఉన్న పొరను దాటి నువ్వు వెళితే నువ్వు చస్తావు. అందుకే నీకు ఒక సూట్ కావాలి ఆ రేడియేషన్ తట్టుకోవడానికి. యూవి అంటారు, అల్ట్రా వైలెట్ కిరణాలు.
యూవి రేస్ అంటారు, సూర్యుడి నుంచి వచ్చే అతి నీలి లోహిత కిరణాలు. అది కానీ చర్మాన్ని తాకితే ఇప్పుడు చెప్పాడే అలా నువ్వు 2 నిమిషాల్లో మాత్రమే చచ్చిపోతావు. ఇదండి భూమిని దాటితే ఉండే పరిస్థితి. మరి పక్కనున్న గ్రహాల్లో ఏమండి మీకు ఒక బొమ్మ చూపిస్తాను. ఇప్పుడు ఏ గ్రహం మీద ఎంతసేపు మీరు బ్రతుకుతారో అనేది ఒకసారి చూద్దాం. ఏమండి ఏ గ్రహాలలో ఎంతసేపు మనం బ్రతకగలము అనేది ఒక చిన్న క్లిప్ మీకు ఇప్పుడు చూపిస్తున్న ఒక వీడియో. దాంట్లో చక్కగా టైమింగ్ ఉంటుంది. ఏనా ఏమండి మొట్టమొదటి మెర్క్యూరీ అండి. అక్కడికి వెళ్ళారనుకోండి 2 నిమిషాల్లో చచ్చిపోతారు మీరు ఈ శరీరంతో. ఇక పక్కన ఉన్న వీనస్ గ్రహం ఇంకా తక్కువ, 1 సెకండ్ అట. ఎందుకంటే భూమి యొక్క సౌర కుటుంబంలో ఉన్న అన్ని గ్రహాల కన్నా అత్యధికమైన ఉష్ణోగ్రత కలిగింది సూర్యుడి తర్వాత అదేనండి వీనస్. అదేనండి ఆ గ్రహం. కనుక 1 సెకండ్లోనే చేస్తారట, అంటే చిటికలో చేస్తారు మీరు. ఇక భూమి మీద ఏదో 80 ఏళ్ళు వేసాడు, ఓకే. పక్కనున్న అంగారకుడు చూడండి, మన పక్కనే ఉంది తర్వాత గ్రహం. 2 minutes, 2 నిమిషాలే, పెద్ద వ్యవధేమీ లేదండి. ఆ తర్వాత జూపిటర్ 1 సెకండ్ అక్కడ కూడా. ఆ తర్వాత శాటర్న్ 1 సెకండ్. ఆ తర్వాత యురేనస్ 1 సెకండ్. ఆ తర్వాత నెప్ట్యూన్ 1 సెకండ్. సూర్యుడి దగ్గర చూడండి 1 సెకండ్. అంటే నిన్ను ఎలా పెట్టడమే నువ్వు చచ్చావన్నమాట, నువ్వు వెళ్ళడమే నీ తద్దినమని లెక్క అనమాట. ఏమండి అర్థమవుతుందా? ఒరే ఇదంతా చూసిన తరువాత శాస్త్రవేత్త ఏమనుకోలో తెలుసా? దేవుడు భూమి మీద ఎంత చక్కటి వాతావరణాన్ని పెట్టాడు, మానవ నివాస యోగ్యమైనదిగా చేశాడు. భూమి మీద మాత్రమే ఎన్ని జీవరాశులు, ఎన్ని నదులు, ఎన్ని సముద్రాలు, నీ కొరకు ఎన్ని పచ్చని మరి తోటలు, విలాసవంతమైన జీవితాన్ని నువ్వు గడపడానికి ఎన్ని రుచులు, ఎన్ని కిలకిలలు, ఎన్ని శబ్దాలు, ఎన్ని అందాలు. ఇవన్నీ భూమి మీద దేనికి పెట్టాడు తెలుసా? నువ్వున్నావని. ఇవన్నీ అబద్ధాలు కాదండి. బయటికి వెళ్ళిన తర్వాత మిగతా గ్రహాల మీద నువ్వు బ్రతకలేవు. అసలు గ్రహాల వరకు వెళ్ళడం ఎందుకు? భూమి చుట్టూ ఉన్న ఈ పొరను దాటొద్దు. దాటితే నీకు హాని. స్పేస్ సూట్ వేసుకోవడం ఎందుకు? ఆ వెళ్ళడానికి కూడా స్పేస్ సూట్ ఖరీదు చాలా కోట్ల రూపాయలు. ఏమంటే అది కూడా చెప్తాను తర్వాత ఎపిసోడ్స్లో. ఆ తర్వాత అందులో మీ గ్యాస్ కావాలి, ఏంటి ఆక్సిజన్. అది లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు? అక్కడ సిలిండర్ అయిపోతుందంటే వెంటనే ఇంటికి వచ్చేయాలి. మీ గ్యాస్ అలాగే మధ్యలో అయిపోతే వంట ఆగిపోద్దో, అలాగే మీ గ్యాస్ మధ్యలో అయిపోయింది అనుకోండి మీ ప్రాణం పోద్ది. అది పరిస్థితి. అంటే ఎక్కడ భూమి మీద ఎంత సువిశాలమైన గాలి నీకు టన్నులు కొద్దీ తరగనిదిగా ఉన్నప్పుడు ఈ గాలి పట్టుకొని ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతున్నా అంటావట సన్నాసి. 2 నిమిషాలు బ్రతికేదాంట్లో అంటే స్పేస్ సూట్లతోనే బతకాలన్నమాట అక్కడ. ఏమండి స్పేస్ సూట్లు వేసుకుంటే ఎలా ఉంటారండి? చూసారు కదా మీరు ఎలా ఉంటారు? ఆ వ్యామగాములు అదిగో అక్కడ కనబడుతున్నాడు కదా, వ్యామగాములు ఆ బొమ్మలో మీరు చూసారు కదండి. అంటే అలాంటి పరిస్థితి, అలాంటి జీవితం నీకు అవసరమా? దేవుడు చక్కగా ఈరోజు భూమి మీద నరుల నివాసయోగ్యమైన హ్యాబిటబుల్ జోన్. ఏమండి భూమి మాత్రం ఎందుకు హ్యాబిటబుల్ జోన్లో ఉంది? హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా ఇటువంటి శాస్త్ర పరిజ్ఞానం అర్థమైంది ఒక శాస్త్రవేత్త ఉన్నాడండి. హీఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ ఐజక్ న్యూటన్ అండి. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పాడు. ఈరోజు వరకు పాఠాలు చదువుకుంటారు, ఆయన చెప్పకపోతే మీరు చదవరు. అలాంటి శాస్త్రవేత్త ఆయన ఏమన్నాడో తెలుసా? శాస్త్రవేత్త చెప్పిన మాటలు విను. ఎవడో పనికిరాని ఈ తప్పుడు శాస్త్రవేత్త చెప్పిన మాటలు వింటావేంటి? ఆల్బర్ట్ ఐన్స్టీన్ నిజం చెప్పాడు. ఆ నిజం దేని బట్టి చెప్పాడో తెలుసా? బైబిల్ని చదివాడు కనుక. బైబిల్ని చదివాడండి. ఏం చెప్పాడు ఆ శాస్త్రవేత్త? ఏం చెప్పాడు? ఓకే అండి, సర్ ఐజక్ న్యూటన్ స్టేట్మెంట్లో 1 by 1 3 చూపించినాడు. 3 ఉంటాయి కదా, వరుసగా 3 క్యూలో పెట్టి చూపించి. అంటే అతడు బైబిల్ని చదివేవాడు, రోజు చదివేవాడు. అని ఏమంటున్నాడు చూడండి, గ్రావిటీ ఎక్స్ప్లెయిన్స్ ద మోషన్స్ ఆఫ్ ద ప్లానెట్స్. అంటే ఈరోజు గురుత్వాకర్షణ ఈ కక్షలో తిరుగుతున్న గ్రహాల కోసం చెబుతున్నాయి, బట్ ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ హూ సెట్ ద ప్లానెట్స్ ఇన్ మోషన్. ఆహా, ఏం చెప్పాడండి? అంటే ఈ శాస్త్ర ప్రపంచం గ్రహాల కోసం చెప్పింది కానీ, గ్రహాలు వేగంతో తిరుగుతున్నాయని చెప్పింది కానీ, ఆ వేగంతో తిప్పుతున్నది ఎవరో, ఎందుకు తిరుగుతున్నాయో అనేది వీళ్ళు చెప్పలేకపోయారు. అందుకే అతను ఏం చెప్పాడు దాని తర్వాత మాట? గాడ్ గవర్న్స్ ఆల్ థింగ్స్ అండ్ నోస్ ఆల్ దట్ ఈజ్ ఆర్ క్యాన్ బి డన్. అంటే వీటి వెనక దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నాడండి ఐజక్ న్యూటన్. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పిన ఒక మహాశాస్త్రవేత్త బైబిల్ చదివాడు కాబట్టి చెప్పాడు. స్టీఫెన్ విలియం హాకిన్స్ ఆడ దరిద్రుడు, దౌర్భాగ్యుడు, బైబిల్ చదవని చండాలుడు వాడు. ఆడేం చెప్తాడు? బైబిల్ చదివిన వాడు ఎవడైనా విజ్ఞానిగా మారుతాడు, ఇంక్లూడింగ్ ఆల్బర్ట్ ఐజక్ న్యూటన్. చాలామంది బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు. తర్వాతది ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఐ హ్యావ్ అ ఫండమెంటల్ బిలీఫ్ ఇన్ ద బైబిల్ యాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను నమ్ముతున్నాను బైబిల్ అంటున్నాడు. చూడండి, ఒక శాస్త్రవేత్త బైబిల్ నమ్ముతున్నాడా? నమ్మాలి. ఈరోజు ప్రతి శాస్త్రవేత్త బైబిల్ను నమ్మాలి.
నాసా శాస్త్రవేత్తలు బైబిల్ నమ్మాలి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు, ప్రపంచంలో ఎవడైనా ఎనీ సైంటిస్ట్ షుడ్ బిలీవ్ ఇన్ బైబిల్. బైబిల్ మాటలను నమ్మాలి. అతను నీకంటే పెద్దోడు రా, నీకంటే వయసులో పెద్దోడు, జ్ఞానంలో పెద్దోడు రా, పేరు ప్రఖ్యాతుల్లో పెద్దోడు రా. ఏం చెప్తున్నాడు? ఐ హ్యావ్ అ ఫండమెంటల్ బిలీఫ్ ఇన్ బైబిల్ యాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిటన్ బై దోస్ హూ ఆర్ ఇన్స్పైర్డ్. ఐ స్టడీ ద బైబిల్ డైలీ. రోజు నేను బైబిల్ చదివేవాడిని. పెళ్లి కూడా చేసుకోలేదండి. ఎక్కువ బైబిలే చదివేటండి. ఎక్కువ బైబిలే చదవండి అతని చరిత్ర, జీవిత చరిత్ర. అందుకే దేవుని గురించి చెప్పాడు శాస్త్రవేత్త. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇది చూడండి, ఒక అద్భుతమైన విషయం. ఎథియిజం ఇస్ సో సెన్స్లెస్. నాస్తికవాదం అనేది ఒక మూర్ఖ ప్రక్రియ అంటున్నాడు. చూడండి, ఒరే నాస్తికులారా, శాస్త్రాన్ని నమ్మే సన్నాసులారా. మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా చాలా మంది ఉన్నారు నాస్తిక హేతువాదులు. ఒరే, మీరు నమ్మే శాస్త్రం అంటున్నారే, శాస్త్రం గొప్పది అంటున్నారే, ఆ శాస్త్రవేత్తలలో మహానుభావుడైన ఐజక్ న్యూటన్ ఏం చెప్పాడు వినండిరా దౌర్భాగ్యులారా. ఏమంటున్నాడు? ఎథియిజం ఇస్ సో సెన్స్లెస్. నాస్తికవాదం అనేది మూర్ఖత్వం, బుర్రలేనితనం. వెన్ ఐ లుక్ ఎట్ ద సోలార్ సిస్టమ్, చెప్తున్నాడండి ఆయన మాటలండి ఇవి, ఆయన మాట్లాడుతున్న మాటలు. వెన్ ఐ లుక్ ఎట్ ద సోలార్ సిస్టమ్, ఈ సౌర కుటుంబాన్ని చూస్తే, ఐ సీ ద ఎర్త్, నేను భూమిని చూస్తున్నప్పుడు అట్ ద రైట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్, అంటే సూర్యుడి నుంచి ఎంత దూరంలో ఉండాలో ఖచ్చితంగా అంత దూరంలోనే పెట్టాడు. ఎవరో? మన తండ్రి. నివాస యోగ్యమైనదిగా మలచడం కోసం ఆ శాస్త్రవేత్తకు అర్థమైందండి ఆ జ్ఞానం. I see the earth at the right distance from the sun to receive the proper amount of heat and light. భూమి మీద ఎంత వేడి రావాలో, ఎంత కాంతి రావాలో అన్నది దేవుడికి తెలుసు కనుకనే పెట్టాడు. This did not happen by chance. అనుకోకుండా జరగలేదు. ఎవరో మూర్ఖులారని చెబుతున్నాడు మిగతా శాస్త్ర ప్రపంచంతో. ఏం చెప్తున్నాడు? ఒరే, ఈ సౌర కుటుంబంలో 3వ గ్రహంగా మాత్రమే భూమి ఎందుకుందో తెలుసా? అంత దూరం ఎందుకు పెట్టాడో తెలుసా? అక్కడ మాత్రమే జీవి నివసించగలదు అని, అక్కడ మాత్రమే మనిషి ప్రాణంతో నివసించగలడు అని. ఇది ఎవరు చేశారు అంటే దేవుడే చేశాడు అంటున్నాడు. చూడండి, ఇది అనుకోకుండా జరిగినది కాదు. దిస్ డిడ్ నాట్ హ్యాపెన్ బై ఛాన్స్. ద ట్రూ గాడ్ ఈజ్ అ లివింగ్, ఇంటెలిజెంట్ అండ్ పవర్ఫుల్ బీయింగ్. ఒక మహా విజ్ఞానవేత్తగా, ఒక మహాశక్తి స్వరూపుడుగా దేవుడు చేశాడు అంటున్నాడు. చూడండి, దేవుడు చేశాడా? అవునండి, ఆయన చేశాడు. ఆయన చేశాడు. ఎందుకో తెలుసా? సూర్యుడి నుంచి ఒకరి దగ్గరికి వెళ్ళావా, గోళాలు మండిపోతాయి, వేడిమితో అధికమైన ఉష్ణోగ్రత. ఒకళ్ళు భూమిని దాటి ఇంకాను హ్యాబిటబుల్ జోన్, నివాస యోగ్యాన్ని దాటి నువ్వు వెళ్ళావా, అవన్నీ ఏంటనుకున్నావు? మంచుతో కప్పబడిన గ్రహాలు. బ్రతకలేవు. అది కాకుండా ఈ విశ్వంలో సూర్యుడి నుంచి వస్తున్న భయంకరమైన రేడియేషన్, అతి నీలి లోహిత కిరణాల వల్ల నీ శరీరం బ్రతకదు, నీ శరీరం తట్టుకోలేదు, చచ్చిపోతావు. అంత గొప్పదా భూమి? నిజంగా భూమికి ఉన్న గొప్ప విషయం ఏంటో మరలా చూపిస్తానండి. మరొక మంచి విషయం ఏంటి ఈ భూమికి ఉన్న గొప్పతనం అంటే, చూడండి, క్లైమేట్, ఓజోన్ డిప్లీషన్, ఓజోన్ పొర అనేది బైబిల్ నిజంగా దానికోసం నివాసయోగ్యమైనదిగా చేయటాన్ని ఎలాగీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంటే, ఏమంటే ఎందుకు ఇది నివాసయోగ్యంగా ఉంది, ఎందుకు ఇది మనుషులు నివసించడానికి అనుకూలంగా ఉంది అంటే, వాళ్ళు శాస్త్రవేత్తలు పరిశోధన చేసి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఈ భూమి చుట్టూ కనిపించిన గ్యాస్ రూపంలో ఉంది ఒక పొర. ఏంటది? ఓజోను పొర. మీరు చాలామందికి తెలుసు. ఏమండి? ఓకే, దాని గురించి ఒక వీడియో చూద్దాం. ఆ ఓజోను పొర బట్టి మనం కాపాడబడుతున్నాం. ఏం చేస్తుందట ఆ ఓజోను పొర? వీడియో. ఏమండి ఏం చేస్తుందా పొర? ప్లే సౌండ్ పెట్టు. 35 kilometers above Earth's surface, a gas called ozone surrounds the planet. The ozone layer acts as a barrier between Earth and ultraviolet radiation from the sun. However, pollution has caused the ozone layer to thin, exposing life మనకు తెలుసు. ఓకే, ప్లే. on Earth to dangerous radiation. అదిగోండి, సూర్యుని నుంచి వస్తున్న కిరణాలను చూసారా, బయటికి పంపుతుంది అది. ప్లే. Earth's atmosphere is made up of 6 layers. అదిగోండి, దేవుడు ఎన్ని పొరలు పెట్టాడటండి? The second layer. 6 పొరలు పెట్టాడటండి. 6 పొరలు భూమి చుట్టూ. అదే దాన్ని వాతావరణం అన్నారు. ఒరే, ఇంక ఈ విశ్వంలో ఎక్కడ ఏ గ్రహంలో వాతావరణం అన్నది లేదు, భూమి మీద తప్ప. దిస్ ఇస్ బైబిల్, ట్రూ. నమ్మాలి, శాస్త్ర ప్రపంచం నమ్మాలి. ఏమండి? ఒక ఐజక్ న్యూటన్ నమ్మినప్పుడు, రోజు బైబిల్ చదివినప్పుడు మిగతా శాస్త్రవేత్తలు కళ్ళు గుడ్డిపోయాయా? కళ్ళు కనిపించటం లేదా? క్రైస్తవ దేశాలని కళ్ళు మూసుకుపోయాయా? గర్వాంధులైపోయారా? చూడండి, మన దేవుడు మనందరి తండ్రి మానవ నివాస యోగ్యమైనదిగా చేయడానికి ఎంత చక్కటి పొరని ఏర్పాటు చేశారు. స్ట్రాటోస్ఫియర్, called the stratosphere, contains the ozone layer. The ozone layer is made up of a highly reactive molecule called ozone, which contains 3 ఆక్సిజన్ లో 2 oxygen మాలిక్యూల్ atoms. ఉంటాయి, ఇందులో 3 మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి O3 అన్నారు దాన్ని. ఓకే, ప్లే.
Ozone is a trace gas in the atmosphere. There are only about 3 molecules for every 10 million molecules of air. But it does a very important job. The ozone layer acts as Earth's sunscreen, సన్ స్క్రీన్ ఏంటండి? absorbing about సూర్యుడి నుంచి 98% అది కూడా చూసారా, damaging ఫిల్టర్ ultraviolet ఎన్ని మార్గాలు గుండా ఫిల్టర్ అవుతుంది చూడండి. ఓజోన్ నుంచి వచ్చి ఫిల్టర్ అయిపోయి చక్కటి కాంతి, నీకు అవసరమైన కాంతి, నీ శరీరానికి అవసరమైన కాంతి, ఆరోగ్యవంతమైన కాంతి, నీ మొక్కలు బతికే కాంతి, నీ జీవరాశి బ్రతికే కాంతిని మాత్రమే టెంపరేచర్ కంట్రోల్ ఇస్తున్నాడండి. సూర్యుని నుంచి భగభగా మండి అగ్ని జ్వాలలు మండుతున్నాయి, నీకు తెలుసా? దేవుడు అందుకే పొలిమేర పెట్టాడండి. బైబిల్లో రాయబడిందండి, బైబిల్లో రాయబడింది, చూస్తారా? చూడండి, బైబిల్లో చెప్పబడిన అద్భుతమైన మాట దేవుడు చెప్పాడు ఈ మానవాళితో 2000 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయించిన మాట. ఏంటది? అపోస్తుల కార్యములు చూడండి, మీ బైబిల్ విప్పి 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. యావత్తు భూమి మీద మాత్రమే, అంగారకుడి మీద కాదు, ప్రాక్సిమా బి మీద కాదు, మరెక్కడా కాదు. ఎవరే పిచ్చి సన్నాసులారా, యావత్తు భూమి మీద. నువ్వు ఏ ఖండంలో బ్రతుకుతావా, ఏ ఐలాండ్ లో బ్రతుకుతావా, ఎక్కడైనా బ్రతుకు, యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తనను వెతకు నిమిత్తం, దేవుని గురించి తెలుసుకునే నిమిత్తం నిర్ణయ కాలాలు పెట్టాడంట. ఇక్కడ వినండి, వారి నివాస స్థలము యొక్క అనగా భూమి, ఎర్త్ అనేది ఈరోజు భూగోళం అనేది మన నివాస స్థలం అయితే, మన హోమ్, మన ఇల్లు అయితే, మన ఇంటి చుట్టూ ప్రహారీ కట్టాడట. ఏంటది? వారి నివాస స్థలమునకు పొలిమేరలను ఏర్పరిచెను. పొలిమేర అంటే ఏమనుకున్నారు? సన్నాసి, ఇదే ఓజోన్. అది దాటి వెళ్ళకు బిడ్డ, నువ్వు అంత దాటి వెళ్ళొద్దు, నువ్వు అది దాటి పైకి పోవద్దు. నువ్వు బ్రతుకు దుర్భరం అయిపోతుంది, చచ్చిపోతావు, 2 నిమిషాల్లో చచ్చిపోతావు నువ్వు. ఎంత చక్కగా చెప్పిందండి. ఈరోజు నువ్వు పేరు పెట్టావు ఓజోన్ అని, హ్యాబిటబుల్ జోన్ అని. బైబిల్లో ఉన్న అర్థం అదే, బైబిల్లో ఉన్న పరమార్థం అదే. భూమికి ఏం పెట్టాడంటే, మరలా చదవండి ఆ మాట. వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పాటు చేశాడు. ఒరే, అంగారుడికి పొలిమేర లేదు, బుధుడికి లేదు, కుజుడికి లేదు, శనిగ్రహానికి లేదు, మరి సౌర కుటుంబంలో ఏ గ్రహాలకి కూడా ఈ అట్మాస్ఫియర్ అనేది లేదు, క్లైమేట్ అనేది లేదు, వాతావరణం అనేది లేదు. ఎందుకంటే మనిషి లేడక్కడ, మనిషి బ్రతకలేడక్కడ. మరి ఎవరు బ్రతకాలి, ఎక్కడ బ్రతకాలి? మనిషి భూమి మీద మాత్రమే బ్రతకాలి. అందుకు నీకు కావలసినంత నీరు, నీకు కావలసినంత ఆహారం, నీకు కావలసినవన్నీ ఎన్ని పెట్టాడండి. అందుకే భూమి నివాస యోగ్యమైనది. పొలిమేరలు పెట్టాడు. ఆ పొలిమేర దాటితే నీ ప్రమాదం నాయన. వద్దు, దాటి వెళ్ళకు కుమారుడా. నాకు తెలుసురా, ఆకాశములు నావి, నేను భూమిని కదా నీకు ఇచ్చాను. గ్రహాల కోసం నీకెందుకురా, అంతరిక్షంలో నక్షత్రాల కోసం నీకెందుకురా? ఆయన భూమిని నరులకిచ్చి ఉన్నాడు. ఆకాశములు నా వశం. చదివారు కదా మాట. నా వశమైన ఆకాశం జోలికి ఎందుకురా వెళుతున్నావు? సూర్యుడున్నాడే, దానికి ఉన్న గ్రావిటీని బట్టి, దానికి ఉన్న వేడిని బట్టి, ఈరోజు కాంతిని బట్టి నువ్వు బ్రతుకుతున్నావు. జీవం అనేది నీకుంది. నువ్వు దాటి వెళ్ళావా, ఈ పొర చిరిగిపోతుంది, బొర ఉండదు, అక్కడ నువ్వు మాడిపోతావు, రేడియేషన్కి మిగిలిపోతావు. ఎందుకో తెలుసా? సూర్యుడి నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు భూమిని తాకుతుంటాయి. ఏమండి, భూమికి ఎందుకు పెట్టాడండి ఆకర్షణ? ఐజక్ న్యూటన్ చెప్పాడే ఆకర్షణ, గ్రావిటీ, నార్త్ పోల్, సౌత్ పోల్ ఎందుకు ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటున్నాయి? ఎందుకో తెలుసా? భూమికి ఎందుకు ఆకర్షణ పెట్టాడో తెలుసా? నిన్ను కాపాడడం కోసం. అది అంగారకుడికి లేవండి, బుధుడికి లేవండి, మరి ఏ ఇతర సౌర కుటుంబంలోని గ్రహాలకు లేవండి. కేవలం భూమికి మాత్రమే ఎందుకు పెట్టాడో తెలుసా? నువ్వున్నావు గనుక, ఆయన పోలికలో నిన్ను చేసుకున్నాడు గనుక. ఈ మహా విశాల విశ్వంలో భూమిని మాత్రమే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను చేసెను. అది భూమికి ఉన్న ప్రత్యేకత, భూమికి ఉన్న ప్రాధాన్యత అర్థం చేసుకోవా? ఇప్పటికీ బైబిల్లో 1000 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు ఈ శాస్త్ర మూర్ఖ ప్రపంచానికి అర్థం కావా? ఈ అత్యున్నతమైన దేశాలను చెప్పుకుంటూను ఏమండి మాట్లాడుతూ ప్రగల్భాలు పలుకుతున్న వీళ్ళకి అర్థం కావా బైబిల్ మాటలు? చెప్పే నాదుడు లేడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం, 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం
22వ వచనం చూడండి, యెషయా గ్రంథం 40:22. ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు. ఒకడు తెరను విప్పినట్లుగా ఆయన ఆకాశ వైశాల్యమును విప్పాడు. ఒకడు గుడారము వేసినట్టు ఆయన దాని నివాస స్థలముగా ఏర్పాటు చేశాడు. దేనిని? భూమిని. నువ్వు నివసిస్తున్న భూమిని. ఎందుకో తెలుసా? సూర్యుడే కదా నీకు జీవప్రదాత, సూర్యుడే కదా నీకు కాంతితో సమస్తాన్ని నింపి ఇచ్చేవాడు. ఆ సూర్యుడు ఎలాంటి వాడో తెలుసా? ఆ సూర్యునిలో నుంచి అతి నీలి లోహిత కిరణాలు, రేడియేషన్ భయంకరంగా ఉంటుంది. అది నువ్వు తట్టుకోలేవు నాయన. నువ్వు హ్యాపీగా మంచం మీద పడుకోవచ్చు బట్టలు తీసి, ఏ బట్టలైనా ధరించుకునైనా నువ్వు హ్యాపీగా జీవించవచ్చు భూమి మీద. ఎందుకయ్యా ఆకాశం వైపు పరుగులు పెడతావు? ఉపగ్రహాలు పంపిస్తే పంపించు నీ టెక్నాలజీ కోసం. మనిషిగానే వెళ్ళొద్దు, ప్రమాదం. ఎక్కడికో గ్రహాల దగ్గరికి వెళ్ళొద్దు, ప్రాక్సిమా సెంటర్ దగ్గరికి వెళ్ళొద్దు. దానికోసం ఆలోచనలు మానుకో. అంగారకుడి మీదకి వద్దు. ఎలాన్ మస్క్ చెప్తున్నాను రా, నీతో వద్దురా. దేవుడు చెబుతున్నాడండి తన పిల్లలతో. ఎందుకో తెలుసా? పైకి వెళితే భయంకరమైన ఉష్ణం, వేడి, అది నువ్వు తట్టుకోలేక చచ్చిపోతావు 2 నిమిషాల వ్యవధిలో. అందుకే దేవుడు గ్రావిటీని భూమికి పెట్టి ఎంత చక్కగా భూమిని కాపాడుతున్నాడో. ఏమంటే చివరిగా ఎపిసోడ్లో ఈ వీడియో చూద్దామండి. నిజంగా భూమిని ఎంత చక్కగా ఆయన కాపాడుతున్నాడన్న విషయాన్ని. ఎందుకు అది తెలుసా? మొదటిగా సూర్యుడు ఎంత దారుణంగా, సోలార్ ఫ్లేర్స్ చూడండి. మనకు కనిపిస్తున్న సూర్యుడు ఎర్రగా మండుతున్నాడేమో అనుకున్నారు. ఒకసారి దగ్గరికి తీసుకెళ్తాను సూర్యుడి దగ్గరికి మీకు, ఓకే? ఎందుకంటే బికాస్ ఇట్స్ అ మ్యాజికల్ జర్నీ ఇంటు ద స్పేస్లోకి వెళ్ళాలి. భూమి మీద ఉండి ఈరోజు అన్నీ చూస్తున్నాం మనం. దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా మనం ధ్యానిస్తున్నాం మనం. ఏమండి, సూర్యుడి దగ్గరికి వెళ్తామా? ఒకసారి చూడండి సూర్యుడు ఎలా ఉంటాడో తెలుసా? క్లోజప్లో సూర్యుడిని చూస్తే అక్కడ నుంచి వాతావరణం ఎలా ఉందో చూడండి ఒక్కసారి. సోలార్ ఫ్లేర్స్ చూడండి, అదిగోండి ఉపరితలం. అబ్బో మండుతుంది. అదేంటండి పైన ఏదో విరజిమ్ముతున్నట్లుగా? అదేనండి సోలార్ ఫ్లేర్ అంటారు దాన్ని. అంటే ఉండుండి మహా జ్వాలలు, అప్పుడప్పుడు మంటలు చూసారా విరజిమ్ముతుంటాయి. అలా సూర్యగోళం నుంచి కూడా విరజిమ్ముతుంటాయండి. ఈ ఒక్కటి చాలండి భూమిని మార్చేయడానికి, మసి చేసేయడానికి, మానవ కోటి చావడానికి ఆ ఒక్క ఫ్లేర్ చాలండి. అదిగో చూసారా, ఉండుండి సూర్యుడి నుంచి భయంకరమైన జ్వాలలు బయటకు వస్తుంటాయి. సోలార్ ఫ్లేర్స్ అన్నారు. అది ఏం చేస్తే తెలుసా? మనిషిని, యావత్తు మానవ జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేస్తే భయంకరమైన ఉష్ణం, వేడి, రేడియేషన్ అన్నారండి. అవి వెళ్ళిపోతుంటే ఆకాశంలో, అది ఆకాశంలో ప్రయాణం. ఎందుకంటే కాంతి సూర్యుడి నుంచి భూమి మీదకి రావడానికి ఎంత నిమిషాలని మీకు చెప్పాను? 8 minutes టైం. ఓకే, నెక్స్ట్ వీడియో పెట్టినానా ఏంటో తెలుసా? అరోరా ఎక్స్ప్లెయిన్డ్. మీకు చెప్తాను చూడండి. అంటే కాంతి భూమి మీదకి రావడానికి 8 నిమిషాలు టైం పట్టినప్పుడు అక్కడి నుంచి జ్వాల ఒకవేళ వచ్చింది అనుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ చేయనా? అదిగోండి జ్వాల. On the sun, a star of average size among billions of other stars in our Milky Way. అదొక నక్షత్రం, లోన భగభగా మండుతుంది. The sun acts as an enormous power plant. The energy is created deep inside the core of the sun. చాలా వేడి. భూమి సూర్యుని ఉపరితలం మాత్రమే 5000 డిగ్రీలండి. And the pressure so enormous that hydrogen atoms are squeezed together into another element, helium. This nuclear reaction releases energy. అవి దేవుని శక్తిని చెబుతున్నాయి. ఆరిపోకుండా భగభగా మండుతున్న సూర్యుడు. In the outer layers, the heat moves to the surface in huge eddies called convection cells. These electrical currents of charged gas ఇవి భూమి మీదకి వస్తాయండి జ్వాలలు. చూడండి in some places. మరొప్పుడు ఎలా భూమిని ఎలా కాపాడాలి? అదిగోండి ఇందాక మీరు చూసారే, అదిగోండి అలా లేస్తాయా జ్వాలలు. ఆ జ్వాలలు సెగ అంటారు దాన్ని, సెగ. ఆ సెగ భూమి మీదకి వస్తుందండి, సెగ. సోలార్ ఫ్లేర్ సెగ. 2012లో ఒక సెగ వచ్చిందట, కాపాడబడ్డాం మనం. ఇలా ప్రతిసారి సెగలు వస్తూనే ఉంటాయి. ఇలా సూర్యుడి నుంచి వెలువడిన ఒక ప్రత్యేకమైన సెగలు, జ్వాలలు, అవి దగ్గరగా కాంతి ప్రయాణం చేయడానికి 8 minutes కదండి. సూర్యుడి నుంచి కాంతి రావడానికి కొన్ని నిమిషాల పరిధిలో వచ్చేస్తుంది భూమికి. మరి అలాగా భూమిని ఎలా కాపాడాలి? ఏం చేయాలి భూమిని? ఆ జ్వాలలు అలా విస్తరించినప్పుడు
భూమి దగ్గరగా వస్తే భూమి సర్వనాశనం. కానీ ఒక అద్భుతం The solar జరుగుతుందండి. storm can reach speeds over 8 million kilometers an hour. After 6 hours, it blows past the planet Mercury. మొదటి గ్రహాన్ని దాటిపోయి మండించుకుంటూ వెళ్ళిపోతాయి, ఏం పర్వాలేదు. భయంకరమైన ఉష్ణం, అవి కూడా ఉష్ణగోళాలు కాబట్టి. తర్వాత రెండోది వీనస్, ఇది కూడా దారుణమైన వేడి కలిగినది. దానికి ఏం పర్వాలేదు, అక్కడికి వెళ్ళిన ఆ వేడి. The planet Venus. చూడండి, ఆ సెగ దాటుతుంది, మూడో గ్రహం దగ్గరికి వస్తుంది, భూమి దగ్గరికి. And after 18 hours, the solar storm reaches Earth. 18 గంటల్లో వచ్చేస్తారంటే 18 గంటలలో, అంటే విదిన్ 1 డే. Strange happens. అదండి. Invisible shield. కానీ భూమికి ఏం తెలుసు? షీల్డ్ పెట్టాడంటే, షీల్డ్ దేవుడు ఏంటది? అది అట్మాస్ఫియర్. Fields coupled together. దేవుడు పెట్టాడే పొలిమేర. Gas streams down on the ఆ daylight. గ్రావిటీ ఉండటం వల్ల అది ఏం చేస్తుంది చూడండి, భూమి మీదకి రానివ్వకుండా నెట్టేస్తున్నాయి, బయటకు తోసేస్తున్నాయి అవి. Stretch further. అమ్మో, ఇక్కడ దేవుని పిల్లలు ఉన్నారు, ఈ వేడి ఇక్కడ తాకడానికి వీలు లేదు. Breaks. వెళ్ళిపోయింది. చూసారు, భూమిని దాటి వెళ్ళిపోయింది. అందుకేనండి భూమికి ఆకర్షణ. ఐజాక్ న్యూటన్ అదే ఆకర్షణ చెప్పాడు, గ్రావిటీ, నార్త్ పోల్, సౌత్ పోల్. ఇప్పటికీ భూమి మీద అప్పుడప్పుడు కనబడే ఒక విచిత్రమైన సంఘటన భూమి మీద ఉందండి. అదే దాని పేరేంటో తెలుసా? అరోరా బోరియాలిస్ అంటారు దాన్ని. ఇది దూర ప్రాంతాల్లో సంభవిస్తుంటుందండి. పచ్చటి నీలమయమైన కాంతులు, అదిగోండి ఇవే అరోరా బోరియాలిస్. అంటే ఇది ఒరిజినల్ అండి. ఇది వచ్చింది అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక భయంకరమైన సెగ వచ్చింది. ఆ సెగ భూమిని తాకకుండానే ఆ గ్యాస్ రూపంలో, రంగుల రూపంలో నీకు చక్కటి దృశ్యాన్ని చూపించి వెళ్ళిపోతుందండి. అది నీకేం గుర్తు చేస్తుందో తెలుసా? నీ దేవుడు నిన్ను కాపాడాడు. ఒకరోజు నోవా జలప్రయాన్ని కాపాడడానికి నిజంగా 7 రంగులతో కూడిన ధనస్సును దేవుడు ఏర్పాటు చేస్తే, ఓకే, ఇప్పుడు నీ పొలిమేర, నీ వాతావరణం, భయంకరమైన ఉష్ణం నీ దగ్గరకు రాకుండా, వేడి నీ దగ్గరకు రాకుండా నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, యావత్తు మానవాళిని, అన్ని దేశాల్లో ఉన్న ప్రజలను సస్యశ్యామలంగా కాపాడుతున్నాడే దేవుడు. ఎంత గొప్పవాడండి. అందుకే ఆయన నివాస యోగ్యంగా దీన్ని మలిచాడు. అలాంటి గొప్పవాడు నువ్వు మర్చిపోయావా? ఏమంటే అలాంటి దేవుడు నువ్వు మర్చిపోయావా? ఆయన జ్ఞాపకం చేసుకోవా? చివరిగా ఈ మాట చదువు ముగించుకుందామండి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు? దేవుడు ఎలా కాపు కాస్తున్నాడో, దేవుడు ఎలా పరిరక్షిస్తున్నాడో మీరు చూడాలి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను. పమ్ము కాపలాదారుడటండి. ఎవరి కోసం కాపలా? తన బిడ్డడు పడుకుంటే ఒక తండ్రి కాపలా, ఒక బిడ్డ నిద్రపోతుంటే ఒక తల్లి కాపలా. అలా భూమి మీద 750 కోట్ల మంది నిద్రిస్తుంటే, తిరుగుతుంటే, నీ పనుల్లో ఉంటే తండ్రి కాపలా కాస్తున్నాడటండి. దేని నుండి? భయంకరమైన జ్వాలలు సూర్యుడి నుంచి వస్తుంటే ఆ జ్వాలలు భూమిని తాకకుండా ఉండడానికి దానికి మ్యాగ్నెటిజం పెట్టి భూమి మీదకి వచ్చే ప్రతి దానిని కూడా విరజిమ్మేటట్టుగా చేసి నిన్ను కాపాడుతున్నాడే కాపుదల. అదే మరలా చదవండి ఆ మాట. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ఎవడు దాని మీదికి రాకుండా దివారాత్రము, రాత్రి పగలు 24 hours దానిని కాపాడుచున్నాను. నీకోసం చెబుతున్న మాట ఇది. నిన్ను కాపాడుతున్నాను అంటున్నాడండి. ఎంత గొప్ప తండ్రి అండి మన తండ్రి. అలాంటి గొప్ప తండ్రిని విస్మరించి లేదంటావా బుద్ధిహీనుడా? శాస్త్రం నేర్చుకుని పొగరెక్కిందిరా నీకు? ఇంత చక్కటి విశ్వం ఏ గ్రహంలో లేని ఈ అద్భుతమైన విధానాన్ని, పొలిమేరను, సంరక్షణను దేవుడు ఏర్పాటు చేసి భూమిని మాత్రమే నివాసయోగ్యమైనదిగా చేశాడన్న బైబిల్లో ఎన్ని మాటలు మీకు చూపించను. కొన్ని కట్టలు ఉన్నాయండి నా దగ్గర అలాంటి మాటలు చూపించడానికి సమయం లేదు. అంత గొప్ప తండ్రిని నిర్లక్ష్య పెట్టి ఈ మానవ సమాజానికి ఏం చెయ్యాలి చెప్పండి? బుద్ధి వచ్చేటట్టుగా దండించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. దేవుని పాదాల మీద మానవ సమాజాన్ని, వాడి విజ్ఞానాన్ని అజ్ఞానమని నిరూపించి దేవుని పాదాల మీద పడేయాలండి. మన గొప్ప తండ్రి మన కోసం నిజంగా ఎంత ప్రేమతో ఎదురు చూస్తూ కాపలాదారుడుగా ఉన్నాడంటే, కాపు కాయచున్నాడా? ఆయనకి ఏం అవసరం అయ్యా నిన్ను కాపలా కాయడానికి? వాచ్మెన్ అని గేటు ముందైనా? అవునండి, కాపలాదారుడు నేనే కాపు కాయచున్నాను. ఎప్పుడు? దివారాత్రము, రాత్రింబగళ్ళు.
24 గంటలు నువ్వైనా విశ్రాంతి తీసుకుంటున్నావేమో, కానీ ఆయనకు విశ్రాంతి లేదే ఆ తండ్రికి. హీఈస్ ఎ గ్రేట్ ఫాదర్. ఆయనే గొప్ప తండ్రి. అలాంటి తండ్రిని మించిన వారు ఎవరున్నారండి ఈ విశ్వంలో? వన్ అండ్ ఓన్లీ. అంత గొప్ప తండ్రికి పిల్లలుగా మనం ఉన్నందుకు ఆ తండ్రి కీర్తిని, ఆ తండ్రి యొక్క ఖ్యాతిని చెప్పు ఈ మానవ సమాజంలో. అదే ఆయన కడుపున పుట్టినందుకు నీ కర్తవ్యం. ఓకే, క్షమించండి, 15 మినిట్స్ ఎక్కువైంది. బట్ ఇంకా మన జర్నీ ఎండ్ అవ్వలేదు. ఇంకా మిమ్మల్ని తీసుకెళ్తాను విశ్వంలో జరిగే అద్భుతమైన రహస్యాలను దృశ్యరూపకంగా చూపిస్తాను నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ బైబిల్ చదువుతూ ఉండండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. కళ్ళు మూసుకుండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ మహాజ్ఞాన సంగతులను అవి చదువుతున్నప్పుడు, మేము ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నారయ్యా. మీ జ్ఞానం అనంతమైనది. మీకు వారసులుగా ఉన్నందుకు ఎంత ధన్యత తండ్రి. మీ పిల్లలుగా పుట్టడమే మేము చేసుకున్న గొప్ప అర్హత. అవును తండ్రి, ఈ మహాజ్ఞానాన్ని ప్రపంచ శిఖరాలపైన ఎలుగెత్తి చాటే భాగ్యాన్ని అల్పులము, ఎన్నిక లేని వారము, నీ దాసులము, నీ వారసులమైన మాకు, మా కుటుంబాలకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.